చదువుతున్నాం. మా ప్రియ సహోదరుడు మీ దాసు ప్రభా రాజ్ కుమార్ని బట్టి సహోదరుని బట్టి మీకు వందనాలు. వారికి మీరు ప్రేమించి అనుగ్రహించిన తండ్రి, పిల్లల బట్టి కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. పిల్లల విషయంలో మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. ఆరోగ్యమును ఆయుష్ను ప్రభా మీరు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. నేడు వారి కుమార్తె ప్రభనైన జన్మదినం, అదేవిధంగా కుమారునికి నామకరణం చేయలాగిన తండ్రి, సంఘముగాను మీ పిల్లలుగాను తండ్రి ఈ యొక్క ఇంటి వద్ద చేరి ఉంటుండగా మీ కృపను గ్రహించండి. ఈ కోరికను ప్రభా వేరే చక్కగా మీ నామానికి మహింకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరి వచ్చిన ప్రేమైన సహోదరులు అందరి బట్టి మీకు వందనాలు. ప్రభానైనా మేము మాటలు అందిస్తున్నాం. ఈ దాసుని కూడా బలపరిచి వాడుకోనండి. తజ్జమాడుకోవడానికి కృప దయచేయండి. వెట్టుకు ప్రభా ఈ పెద్దన కూడిక ఈ కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగాను జరిగించమని సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వినడమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ప్రార్థించిన దేవుని సేవకులకి ప్రజల తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో కృపరణ గారు వచ్చి ముందు కూర్చోవలసిందిగా ప్రభుని కోరుతున్నాం. స్థానిక సంఘ సహోదరులు వచ్చి పాటలు పడవలసిందిగా ప్రభుత్వ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. శేఖర్ రామా ఉపరాధ గెలిచిపోవడం రాని బయటకు వచ్చి కూర్చోండి తల్లి పైన రండి. చెప్పు. ఈ స్థితి నీకే యేసుదేవుని పాల్గొంటున్నాం. 485 పాల్గొంటున్నాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా
నువ్వు ఇద్దరు పాటు పాడతావు. మరి స్తుతి పాడబడుకుందాం. స్తుతించదను నేను మనసారా అనే పాట 79వ పాట పాడుకుందాం. స్తుతించదను నిన్ను నేను మనసారా భజించదను దినము స్తుతి
ఇంతవరకు చక్కని పాటలు పాడి వినిపించిన సహోదరులకు ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నాం. இதுவரைக்குமாக அருமையான பாடல்களை பாடி கேட்க செய்த சகோதரர்களுக்கு கர்த்தருடைய நாமத்தினாலே நன்றியை தெரிவிக்கிறோம். ఈ యొక్క ప్రత్యేకమైన స్తుతి కొడుకులు చేరవలసిన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. இந்த விசேஷித்த ஸ்தோத்திர கூட்டத்திற்கு கூடி வந்திருக்கிற யாவருக்கும் ஒரு விஷயம் கூட நாங்கள் கர்த்தருடைய நாமத்தினாலே நன்றியை தெரிவிக்கிறோம். సో రాజకుమార్ వారి కుటుంబంలో ఈ యొక్క స్తుతి కొడుకు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప అనుగ్రహించుంటున్నారు. சகோதரர் ராஜ்குமார் அவருடைய இல்லத்தின் சார்பிலே இப்பேற்பட்ட விசேஷித்த ஸ்தோத்திர கூட்டத்தை ஒழுங்கு செய்வதற்கு கர்த்தர் கிருபை பாராட்டி இருக்கிறார். దాని యొక్క కారణము మనందరికీ తెలిగి ఉంటున్నాం. அதனுடைய காரணம் எல்லோரும் அறிந்திருக்கிறோம். ఈ సమయంలో మనం ప్రార్థించిన తర్వాత రాజకుమారు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి క్లుప్తంగా సాక్ష్యం చెప్తారు. இப்போது ஜெபித்த பிற்பாடு நம்ம சகோதரர் ராஜ்குமார் அவர்கள் சுருக்கமாக தன்னுடைய வாழ்க்கையில் நடைபெற்ற காரியத்தை அவர் பகிர்ந்து கொள்வார். ఇది దానికి ముందుగా సోదరుడు గురు ప్రసాద్ అన్న గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నారు. அதற்கு முன்பதாக சகோதரர் குரு பிரசாதன் அவர்கள் வந்து ஜெபிக்கும்படி அன்போடு கூட அழைக்கிறோம். ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులను మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్పుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలు పెట్టి మరొకసారి నాయన మా ప్రభువును మా రక్షకుడు మమ్మల్ని ప్రాణమిచ్చుకున్న మా విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మరొకసారి కూడా నాయన చెల్లించడానికి మీరు గొప్ప కృపనిచ్చినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం.
మా ప్రియ సహోదరుడు రాజ్ కుమారు అలాగే సహోదరుని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి కుమార్తెను బట్టి అలాగే నైనా కుమారుడిని నామకరణం పెట్టుకోవడానికి నేటి దినములో మరి అనేకులను బంధువులను రక్త సంబంధులను స్నేహితులను నాయన స్థానిక సంఘముతో కూడా శ్రేయాభిలాషులు ఇలాగూ ప్రభువా ఆత్మీయులందరినీ కూడా పిలుచుకొని మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకై మేము వారితో కూడా కలిసి నేను మహిమపరుస్తూ ఉంటుండగా ప్రభువా మరి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత ఆ స్థుతులను ప్రభువా మీరు అంగీకరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన నీ బిడ్డలు వారి పట్ల మరి నిజంగా ఆ యొక్క మరి ఆ బిడ్డలు మీరు ఇచ్చినప్పుడు వారు ఎట్టి స్థితిలో ఉండి నాయన వారు ఏ విధంగా ప్రార్థన చేసి దాన్ని ఆ విధంగా పొందుకున్నారో మరి అనేక సార్లు వారు చెప్పడం మేము విన్నాం. అయినా ప్రభువా నేటి దినం వారి ద్వారా ఆ సాక్ష్యాన్ని మేము వినబోతుండగా వారి పట్లే కాదు మా పట్ల అనేకుల పట్ల మీరు ఉపకారి ప్రతోపకారి మహోపకారిగా ఉన్నారు. మేమెన్నడూ వాటిని మరవలేం ప్రభువా. కాబట్టి ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి అని వాక్యంలో మీరు సెలవిచ్చారు. కృతజ్ఞత కలిగిన వారి పట్ల కృతజ్ఞత లేని వారి పట్ల మీరు ఉపకారి అయినందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నిజమైన అట్టి కార్యాలు వారు తెలియపరుస్తుంటుండగా వాటి ద్వారా విని విశ్వసించి మేము కూడా మా జీవిత కాలమల్లా కూడా ఇదిగో దావీదు వలె 116వ కీర్తన 12వ వచనంలో అన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అన్నాడు. ప్రభువా రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తానన్నాడు. అవునయ్యా, ప్రజలందరి ఎదుట నేను ఆయన కార్యాలను వివరిస్తాను అన్నాడు. నీ బిడ్డ సాక్ష్య రూపంలో చెప్తున్నప్పుడు అనేక హృదయాలను కదిలించండి. నీ మీద ఇంకా విశ్వాసమును భక్తిని ఆయన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు కలిగించే మహిమ పొందుదని మా రక్షకుడు మా ప్రాణదాత అయిన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో సౌశాగ్రహణ వచ్చి రాజ్ కుమార్ చెప్పే సాక్ష్యాన్ని తజ్మా చేయవలసిందిగా కోరుతుంటున్నాం. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. ప్రభు నామం మహిమపరచబడును గాక. இந்த மாலை வேளையிலே எங்களுடைய அழைப்பை ஏற்று சேர்ந்து வந்திருக்கக்கூடிய சபையார், நண்பர்கள், உற்றார் உறவினர்கள், இரத்த பந்துக்கள் யாவருக்கும் கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தில் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறோம். మా యొక్క ఆహ్వానం అందుకొని వచ్చిన సంఘస్థులకు రక్త సంబంధికు బంధుమిత్రులకు 50 మందికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. இந்த ஒரு கூட்டமானது சொல்ல போனோம்னா ஒரு 2 மாசத்துக்கு முன்னாடியே நடந்திருக்கணும். ఈ యొక్క కూడిక చెప్పాలనుకుంటే ఒక 2 మాసాలకు ముందుగానే జరగవలసి ఉన్నది. சூழ்நிலைகள், குடும்ப சூழ்நிலைகள் நிமித்தமாக இந்த நாள் இந்த கூட்டமானது இப்படி ஒழுங்கு செய்யும்படியாக கர்த்தர் கிருபையாய் நடத்தி இருக்கிறார். ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ఈ దినము ఇలాగ జరగడానికి ప్రభు సహాయం చేశాడు. எதிர்பாராத விதத்தில் கர்த்தர் என்னையும் என் மனைவியும் நேசித்து 2வது గర్భத்தின் కనిயை எங்களுக்கு கொடுத்திருந்தார். మేము ఎదురు చూడని విధంగానే 2వదిగా గర్భఫలముగా కుమారుని నా భార్య నన్ను ప్రేమించి అనుగ్రహించాడు. ஊழிய பாதையில அதிகமாய் நாங்கள் பயணித்தாலும் அநேகர் சொன்னது இந்த காலகட்டத்துல பயணம் வேணாம் அப்படின்னு தான் சொன்னாங்க. ఈ యొక్క సేవా పరిచయంలో ప్రయాణము ఎక్కువగా చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పారు చాలా మంది. ஆனாலும் கர்த்தர் எந்த ஒரு தடையும் இல்லாமல் எல்லாம் நேர்த்தியாய் நடத்தி கொடுத்தார். దేవుడు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా చక్కగా జరిగించాడు కార్యాలను. ஜூலை மாதம் 19ஆம் தேதி என்னையும் என் மனைவியும் நேசித்து கர்த்தர் ஆண் பிள்ளை எங்களுக்கு கொடுத்தார். జూలై మాసం 19వ తేదీని నన్ను నా భార్యను ప్రేమించి ఒక కుమారుని అనుగ్రహించాడు. அதுக்கு பின்பதாக இங்கு மாமியார் வீட்டுல இருந்து இங்க வந்த உடனே ஸ்தோத்திர கூட்டத்தை வச்சுக்கணும்னு தான் நாங்க யோசிச்சோம். ఆ యొక్క మా అత్తగారి గృహం నుండి ఇక్కడికి వచ్చినామంటే మేము ఒక స్తుతి కూడా ఏర్పరచాలి అని అనుకున్నాము. ஏன்னா மகளுக்கா நாங்க அப்படிதான் பண்ணோம். మా యొక్క కుమార్తె కూడా అలాగనే చేశాము. ஆனா வீட்டுல தகப்பனாருக்கு சற்று சரீர பலவீனங்கள் உண்டானது நிமித்தமாக எங்களால முடியல. మా యొక్క తండ్రి గారికి శరీర బలహీనత ఉండటం బట్టి మేము చేయలేకపోయాము. அநேகர் தெரிந்துகிட்டு எங்களுடைய குடும்பத்திற்காகவும் நீங்க தனிப்பட்ட விதத்துல ஜெபித்தீங்க. அதே போல மருத்துவமனைக்கு சபையாகவும் சென்னை சபையில் உள்ள சபைகளாகவும் அநேகர் வந்து எங்களை பார்த்து எங்களுக்கு ஆறுதலாக உறுதுணையாக நின்றார்கள். మా యొక్క మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ యొక్క వర్తమానాన్ని విన్నారు, అనేకులు వచ్చారు, మాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా చేసిన దాన్ని బట్టి మేము
మీకు వందనాలు తెలియజేస్తున్నాము. இப்படி எங்களை தாங்கின ஒவ்வொருவருக்கும் கர்த்தருடைய நாமத்தில் எங்களுடைய நன்றிகளை நாங்கள் ఈ தெரியப்படுத்தி విధంగా ప్రార్థన ద్వారా మమ్మల్ని భరించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. இந்த வருடத்தின் ஆரம்பத்துல எங்களுடைய குடும்பம் கசப்பான ஒரு பாதைக்குள்ளாக தான் நடந்தது. ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో మాకు చేదు అనుభవంతో మేము ప్రారంభించాము. இன்னைக்கும் அந்த கசப்பான அனுபவங்கள் எங்க வீட்டுல இருக்கு. ఈ నేటి వరకు ఆ యొక్క చేదైన సంఘటన మా కుటుంబంలో ఉన్నది. ஆனா தெரிஞ்சவங்க வந்து அந்த தருணத்திலயும் ஆறுதலா இருந்தீங்க. తెలిసిన వారు ఆ దినాల్లో వచ్చి మాకు ఆదరణకరంగా మాట్లాడారు. இன்னைக்கும் நிக்கிறீங்க. ఇప్పటికీ ఉన్నారు. அதுக்காக உங்களுக்கு நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். అందును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. தொடர்ந்து எங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். వెనువెంట మా కోసం ప్రార్థన చేయండి. விசேஷமாக இந்த நாள்ல இந்த கூட்டம் ஒழுங்கு செய்யப்பட்டதனுடைய நோக்கம் என்ன அப்படின்னா, విశేషముగా ఈ దినమున ఈ యొక్క స్తుతి కోడికను ఏర్పరచడానికి కారణం ఏమిటంటే, இன்னைக்கு என்னுடைய மகள் மற்றொரு வருடத்தை முடித்துக்கொண்டு மூன்றாவது வருடத்தை முடித்துக்கொண்டு 4வது வருடத்துல அடியெடுத்து வைக்கக்கூடிய ஒரு சந்தர்ப்பமாக இருக்கு. నా కుమార్తె 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరం ప్రవేశించిన సందర్భంగా కనబడుతున్నది. 3 முடிச்சுக்கிட்டு 4 క్షమించాలి, 3 ముగించుకొని 4లో ప్రవేశిస్తున్నారు. அதனால அதை மையப்படுத்தி இந்த நாள்ல வந்து இந்த கூட்டமானது ஒழுங்கு செய்யப்பட்டது. దాన్ని పురస్కరించుకొని ఈ దినమున ఈ స్తుతి కోడిక ఏర్పరచబడింది. தொடர்ந்து எங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். వెనువెంట మా కోసం ప్రార్థన చేయండి. துக்க கரணத்துல சந்தோஷமான ஒரு தருணமாகத்தான் என்னுடைய மகன் எங்களுடைய குடும்பத்திற்கு இருந்திருக்கார். దుఃఖమైన పరిస్థితుల్లో సంతోషకరంగా మాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. அதி சீக்கிரத்துல இந்த கசப்பான அனுபவங்கள் நீங்கி மீண்டுமாக பழைய நிலைமைக்கு வரும்படியாக நீங்கள் ஜெபித்துக் கொள்ளும்படியாக கேட்டுக்கொள்கிறேன். ఈ యొక్క చేదైన అనుభవాలు మార్చబడి ఎక్కువ శీఘ్రంలోనే మార్చబడాలని మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. தொடர்ந்து எங்களுடைய குடும்பத்தை உங்களுடைய ஜெபத்தில் நினைவு கூறும்படியாக அன்போடு கூட கேட்டுக்கொள்கிறேன். మా కొరకు విలువక ప్రార్థన చేయండి. என்னுடைய தகப்பனாருக்காகவும் என்னுடைய தாயாருக்காகவும் அண்ணன் அண்ணி இப்படி எல்லாருக்காகவும் உங்களுடைய ஜெபத்தில் நினைவு கூறும்படியாக நாங்கள் அன்போடு கூட குடும்பத்தின் சார்பாக கேட்டுக்கொள்கிறேன். నా తండ్రి కొరకు, నా తల్లి కొరకు, అన్నగారి కొరకు, వదిన గారి కొరకు, పిల్లల కొరకు మా అందరి కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. இந்த வாய்ப்பை கொடுத்த சபையாருக்கு நன்றிகளை தெரிவித்துக் ఈ கொள்கிறேன். యొక్క అవకాశం కలిగించిన పెద్ద సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు இதுவரைக்குமாக రాజ్ కుమారు తన జీవితంలో నడిచి వచ్చిన ఆ యొక్క జీవిత கஷ்டாలని விவரமாக மனுத்து போச்சுக்குన్నాడు. இதுவரைக்குமாக நம்ம மத்தியில் இருக்கிற ராஜ்குமார் அவர்கள் தன்னுடைய வாழ்க்கையிலே கடந்து வந்த ஒரு சில கசப்பான அனுபவங்களை சாட்சியின் ரீதியாக நம்மோடு கூட பகிர்ந்து கொண்டார். దేవుడు వారితో ఉండి కష్టంలో నుండి విడిపించి వారికి సహాయం చేసి ఆదుకున్న విధానాన్ని మనం విన్నాం. கர்த்தர் அவர்களுடைய இக்கட்டான சூழ்நிலையிலே அவர்களை ஆதரித்து விடுவித்த ஒரு சூழ்நிலையை நாம் கேட்டறிந்திருக்கிறோம். కాబట్టి ఆ కారణాలు బట్టి మన ప్రభువును స్తుతించుటకు ఎంతగానో బుద్ధిమైతున్నాం. அந்த காரணங்களை வைத்துக்கொண்டு கர்த்தரை துதிப்பதற்கு நாம் கடமைப்பட்டவர்களாக இருக்கிறோம். ఈ సమయంలో 3 సహోదరులు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. இந்த நேரத்திலே 3 சகோதரர்கள் கர்த்தருடைய நாமத்தினாலே ஸ்தோத்திரம் செலுத்துவார்கள். శాస్త్రి నగర్ నుండి వచ్చిన ఇస్రాయేల్ గారు మొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. சாஸ்திரி நகர் பகுதியில் வந்து இஸ்ரவேல் அண்ணா அவர்கள் வந்து முதலாவது ஸ்தோத்திரம் செலுத்துவார்கள். ఆ తర్వాత సౌర్యేలియన గారు తిరుమల సంఘం నుండి, அதற்கு பிற்பாடு சகோதரி ஏலியா அண்ணா அவர்கள் திருமலை வயல் சபையில் இருந்தோம். ఆ తర్వాత సాంసన్ గారు ఎన్నూరు నుండి వచ్చినారు. அதற்கு பிற்பாடு எண்ணூர்ல இருந்து வந்து சகோதரி சாம்சன் அங்கிள் அவர்கள் వాళ్ళు క్లుప్తంగా ప్రభువును స్తుతించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తారు. சுருக்கமாக கர்த்தரை துதிக்கும்படி அன்போடு கூட கேட்டுக்கொள்கிறோம். శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆశీర్వదించబడినటువంటి ఈ సాయంకాల వేళ కొరకై మీ వందనాలు స్తోత్రాలు ప్రభా. దయగలిగిన ప్రభా, మీ కుమారుడు తెలియజేసిన రీతిగా ప్రభా తన యొక్క జీవితంలోనైనా మీరు చేసిన మేలున్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సేవకుడుగా కుటుంబముగా నైనా అనేక చోట్లలో ప్రయాణం చేయుటకు, మీ యొక్క పరిచర్ని జరిగించుటకు మీద ఆసక్తి ఇచ్చినటువంటి బలమును బట్టి మీకు వందనాలు. ఆ యొక్క ఆసక్తిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విశేషమైన రీతిలో ప్రభా మొదటిగా కుమార్తెను అనుగ్రహించి ఆశీర్వదించారు. రెండవదిగా కుమారుణ్ణి అనుగ్రహించి మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభా, సోదరుడు తెలియజేసిన రీతిగా అనేకమైనటువంటి ఇరుకుల మధ్యలో, చేదైన అనుభవాలకు మధ్యలో ప్రభా మీ దాసుడు కుటుంబముగా నాయన మరి వారు వెళుతూ ఉన్నటువంటి మార్గాన్ని గురించి తెలియజేశారు. దయగలిగిన ప్రభా, ఈ యొక్క నాయన ప్రభా మరి
కార్యాలన్నింటినీ కూడా మీరు మార్చి దేవాదిలో వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు, మన నెమ్మది, సమాధానం మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల యొక్క ఎదుగుదలలో ప్రభా మీ కాపుదలు ఉంచి వారిని ఆశీర్వదించండి. ఈ యొక్క కూడికను చేరి వచ్చిన ఒక్కొక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో ఈ స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు ఒక తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవ, మీ ఉన్నతమైన దివ్య పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి కుడికలో ఆయన మా సహోదరుడు మరి నీ దాసుడైనటువంటి రాజకుమారు ఆయన్ను ప్రేమించి అనుగ్రహించిన సత్యమని ఆయన దెబోరాను బట్టి వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు కుమార్తెను బట్టి ఆయన ఈ యొక్క కోడికి ఏర్పాటు చేసి ఉండగా ఈ దినము నాయన మేము దశలోనికి రాస్తూ ప్రతి సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పబడిన లేఖన ప్రకారం నీ సన్నిధానమును కూడి వచ్చి ఆయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ కుటుంబం తరఫున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా ఆయన నీ దాసుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆయన మరి సాక్ష్యములో కొద్దిపాటి ఆయన మరి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా మీ దాసుడు తెలియజేశాడు. సేదనుభవాలను తెలియజేశాడు. ఈనాడు నీవు చూచుచున్న దేవుడవు, సమస్తం ఎరిగిన వాడవు ఆయన. నీవే నీ కృపను బట్టి, నీ యొక్క దయను బట్టి ప్రభా మరి పరిస్థితులను మార్చివేసి ఈ కుటుంబానికి క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని మీ సమూహంలో ఆయన మేము స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఈ కుటుంబానికి ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రాలు, ఇక ముందు దినాల్లో చేయబోయే మేలును బట్టి స్తుతిస్తూ మరి విశేషముగా ఆయన ఇదిగో దెబోరాను అలాగే రాజకుమారును వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలను నీ బలిష్ట బాహులకు అప్పగిస్తూ స్తుతి ఘన మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడకు యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన దివ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుతూ నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహాగరుడైన మా ప్రియ పరులకు తండ్రి, మీ కరుణాలను బట్టి కొందరు వాళ్ళు తీసుకోవాలి తండ్రి. విశేషముల ప్రభావ రాజకుమార్తె వరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి కుమారుడు పెట్టిన స్తోత్రాలు, ఆయన కుటుంబ సాక్ష్యములు, అనేకమైన సమితులు చెప్పారు, చేదైన కార్యాలు ఆయన చేదులు మీరు మగుడుగా మార్చుకుని దేవుడు ఎందుకు కొరికే స్తోత్రాలు తండ్రి. విశేషంగా తన కుమార్తెలు ప్రార్థిస్తున్నాం. 13 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ సంవత్సరం నూతనముగా దయాకిరీటంగా ధరింపజేసిన కొరకై నీకు కృతజ్ఞతా స్థితి స్తోత్రాలు చేస్తున్న తండ్రి. మరి విశేషం ఇచ్చిన కుమారుని బట్టి కూడా స్తోత్రాలు. మనుషులేమని దేవుడి వర్గులతో కూర్చోకండి. దుఃఖకరమైన జీవితంలో ప్రభావ మాకు సంతోషకరంగా అనుభవించాలనేటువంటి సాధ్యమైన నిజంగా కుమారుడు పట్ల కుటుంబం నాయన సంఘం వారందరూ కూడా ప్రభావ సంతోషించినట్టుగా తన జీవితంలో ముందుకు సాగుకుంటున్నట్టు కూడా వేడుకుంటుంటాం. అలాగే ప్రార్థిస్తున్నాం. తన దగ్గర పరుస్తున్నప్పుడు ప్రార్థించాం. స్వస్థ దయచేశారు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటుంటాం. అనుకున్న కార్యక్రమం అంతట్లో నూరండి కుటుంబానికి కావాల్సిన దేవుడు నింపగలని మన ప్రాముఖ్యమ ప్రభావాన్ని పరిపిస్తూ మా ప్రభువులను కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ద్వారా స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు ప్రభు నామములో ఉన్నాం తెలియజేస్తుంటున్నాం. స్తోత్రం చెల్లిన సహోదరులకు కర్తருடைய నామమునాலே நன்றி தெரிவிக்கிறோம். ఈ సమయంలో సౌలు వినోద్ బాబు వచ్చి 2 చరణాలు పాడబడతారు. இந்த நேரத்திலே சகோதரர் வினோத் பாபு அவர்கள் 2 சரணங்களுடைய பாடலை பாடுவார். కాబట్టి సహోదరులందరూ కూడా కొంచెం ముందుకు జరిగి కూర్చోవాల్సిందిగా ప్రభు నామమున కోరుకుంటున్నాం. சகோதரர்கள் யாவரும் முன்னாடி அமரும்படி இடத்தை நீங்க சரி செய்து கொண்டு முன்னாடி வரும்படி அன்போடு கூட சொல்கிறோம். ఎందుకంటే పాడిన తర్వాత మనం దేవుని వాక్యం వినబోతూ ఉంటున్నాం. நாம் பாடல்களை பாடின பிற்பாடு கர்த்தருடைய வார்த்தையை நாம் கேட்க போகிறோம். ఆ సందర్భంగా మీరు జరిగి అట ఇటని మాట్లాడకుండా ఉండాలని మాట చేస్తూ ఉంటున్నాం. அந்த நேரத்திலே நீங்கள் எழுந்து நடக்காதபடி இது முன்னதாக நீங்கள் சரி செய்து கொள்ளும்படி அன்போடு கூட சொல்கிறோம். எல்லாருக்கும் தெரிந்த ஒரு பாடல், முன்பாதம் பணிந்து என்னாலும் துதி என்கிற பாடல். பாதம் பணிந்தேன் நாடும் துதி, உம்மை அன்றி யாரை பாடுவேன் ஏசையா.
చక్కని పాట పాడి వినిపించిన సహోదరునికి ప్రభునామమున తెలియజేస్తుంటున్నాను. அருமையான பாடலை பாடி கேட்டு செய்த சகோதரனுக்கு கர்த்தருடைய நாமத்தினாலே நன்றியை தெரிவிக்கிறோம். ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉంటున్నాం. இப்போது மிக முக்கியமான ஒரு நேரத்துக்குள்ளாக கடந்து செல்கிறோம். పరలోకం ఉన్న దేవుని మాటలు దేవుని దాసుని ద్వారా మనం వినబోతూ ఉంటున్నాం. பரலோகத்தில் இருக்கிற கர்த்தருடைய வார்த்தைகளை கர்த்தருடைய தாசனை கொண்டு நாம் கேட்க இருக்கிறோம். కాబట్టి జాగ్రత్తగా విని ఆశ్రయం గెలుపుకుందాం. ஆகவே தெளிவாக அல்லது ஜாக்கிரதையாக நாம் கேட்டு அவைக்கேற்ற நன்மையை நாம் பெறுவோமாக. దేవుని వాక్యాన్ని అనుభవంలో దేవుని సేవ చేస్తున్న సోదరు జాన్ మార్గాలు తమిళ్లో వాక్యం చెప్తుండగా இங்கே கர்த்தருடைய செய்தியை அனுப்பும் பெட்டிலே ஊழியம் செய்கிற சகோதரர் ஜான் மார்க் அவர்கள் தமிழிலே செய்தியை கொடுக்கும் போது దాన్ని తర్జుమా సోదరు రవికుమార్ గారు వచ్చి తెలుగులోకి చేస్తారు. தமிழிலிருந்து தெலுங்கிலே மொழியாக்கமா சகோதரர் ரவிக்குமார் அவர்கள் வந்து மொழியாக்கம் செய்வார். அவர்களை அன்போடு கூட அழைக்கிறோம். கர்த்தருடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் இனிதான நாமத்திலே சேர்ந்து வந்திருக்கிற எல்லாருக்கும் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றேன். ప్రభు యేసుక్రీస్తు యొక్క తీయటి నామమున మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. இந்த மகிழ்ச்சியான இந்த வேளையில ఈ సంతోషకరమైన ఈ సమయమందు இந்த குடும்பத்தாரோடு கூட இணைந்து நாமும் மகிழ்ந்து கர்த்தரை துதிப்பதற்காக நன்றி செலுத்துவதற்காக நாம் கூடி வந்திருக்கிறோம். ఈ కుటుంబస్తులతో కూడా కలిసి
మనము కూడా ప్రభువును స్తుతించుటకు ప్రభువును మహిమపరచుటకు మనం చేరివచ్చి ఉన్నాము. நிச்சயமாக நாம் எல்லாரும் இணைந்து கர்த்தருக்கு ஸ்தோத்திரம் செலுத்துவோம். నిశ్చయముగా మనందరం కలిసి ప్రభు నామములకు స్తుతులు చెల్లిద్దాము. அதாவது இந்த நாளிலே இந்த இடத்துல நின்று கர்த்தருடைய வார்த்தையை கொடுப்பதற்காக, அதாவது கடைசியாக விழுந்த பேர் என்னுடைய பெயராக இருக்கிறது. ఈ సమయం అందు ఇక్కడ నిలిచి ఈ మాటలు దేవుని మాటలు అందించడానికి చివరిగా సీటు పడింది నా పేరు మీద. ஏன்னா நிறைய பெயர்களை அழைக்க முயற்சி செய்தோம். అనేకులు పిలవడానికని మేము ప్రయత్నించాము. அதாவது சகோதரன் முயற்சி செய்தார், సహోదరులు ప్రయత్నించారు. ஆனால் அழைத்த எல்லாருமே இந்த நாளிலே அவர்கள் இல்லை 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 என்று சொல்லிக் கொண்டே வந்தார்கள். పిలువబడిన అనేకులు కూడా ఈ సమయం మందు మాకు సమయం లేదు లేదని చెప్పిన దాన్ని బట్టి கடைசியாக நீங்கள் வாங்க என்று சொல்லி சகோதரன் என்னை அழைத்தார். చివరిగా మీరే రండి అని చెప్పి నన్ను పిలిచారు సహోదరుడు. உண்மையாக இந்த நேரத்துக்காக நான் கர்த்தருக்கு நன்றி செலுத்துகின்றேன். నిజముగా ఈ సమయం కొరకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. இந்த வேளையிலே ஒரு தாயை குறித்து உங்களோடு கூட பகிர்ந்து கொள்ள நான் விரும்புகின்றேன். ఈ సమయంలో ఒక తల్లిని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ஓகே, தாய்கள் வேதத்துல சிறந்த தாய்மார்கள் அப்படின்னு சொன்னா யார் யாரெல்லாம் ஞாபகத்துக்கு வருவாங்க? పరిశుద్ధ గ్రంథములో చక్కటి తల్లులు లేకుంటే శ్రేష్టమైన తల్లులు అని చెప్పినప్పుడు మీ మనసుకి ఎవరెవరు గుర్తొస్తారు? அண்ணா, மோசேயோட தாயார் ஹரியாள். ஆமா, அதனாலதான் ஃபர்ஸ்ட் சொல்லல நான். అన్న, మోసే యొక్క తల్లి గారు మరియా. ஓகே, சோ நாம் மரியாதை குறித்து நாம் பார்க்க இருக்கிறோம். మనం ఇప్పుడు మరియని గురించి చూడబోతున్నాము. சோ அவங்களுடைய வாழ்க்கையில தாய்மார்களாக நாம் கற்றுக்கொள்ள வேண்டியதையும், அதே போல நம்முடைய பிள்ளைகளுக்கு கற்றுக் கொடுக்க வேண்டியவைகளையும் நாம் காரியங்களை நாம் சிந்திக்கலாம். మరియ జీవితంలో నుండి తల్లిగా మనం నేర్చుకోవలసినవి, అదే సమయంలో పిల్లలకు మనం నేర్పించవలసినవి కొన్ని నేర్చుకుందాము. வேதத்துல 2 முழு அதிகாரங்கள் மரியாதை குறித்து எழுதப்பட்டிருக்கின்றது. పరిశుద్ధ గ్రంథంలో 2 అధ్యాయాల్లో మరియను గురించి రాయబడి ఉన్నది. ఓకే, மரியாள் நிறைய பேர் இருக்கிறாங்க. మరియలు అనేక మంది ఉన్నారు. நாம் இயேசுவின் தாயாகிய மரியாதை குறித்து நாம் படிக்க இருக்கின்றோம். మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి గారైనటువంటి మరియను గురించి మనము చూస్తున్నాము. லூக்காவின் சுவிசேஷம் 1ஆம் அதிகாரமும் 2ஆம் அதிகாரமும், இந்த 2 அதிகாரங்களிலே அருமையான தாயாகிய மரியாளை குறித்து பல காரியங்கள் சொல்லப்பட்டிருக்கின்றது. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను ఈ మరియను గురించినటువంటి శ్రేష్టమైన విషయాలకు రాయబడి ఉన్నవి. சோ அவங்களுடைய காரியங்களிலிருந்து நாம் கற்றுக்கொள்ள வேண்டிய சில பாடங்கள், ఆమె యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు. மரியாளை தெய்வமாக வணங்குவதை குறித்து நமக்கு சந்தேகம் கிடையாது. మరియమ్మను దేవతగా ఆమె గురించి సాగిలపడి మ్రొక్కడం అనే విషయాల గురించి మనకు అంతగా అనుమానం లేదు. అనుమానం లేదు. ஏன்னா அதை நம்ம செய்யறது இல்ல. ఎందుకంటే మనం దాన్ని చేయడం లేదు. அது வசனத்திற்கு புறம்பானது, అది వాక్యమునకు విరుద్ధమైనది. அவர்களும் நம்மை போன்ற ஒரு மனுஷியாக இருக்கிறார்கள். ఆమె కూడా మనవలే ఒక మనిషిగా ఉన్నది. ஆனால் அவங்களுடைய வாழ்க்கை நமக்கு மாதிரி உள்ளதாக இருக்கின்றது. కానీ ఆమె యొక్క జీవితము మనకు మాదిరికరంగా ఉన్నది. அந்த மாதிரியை நாம் பின்பற்ற வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். ఆ యొక్క మాదిరిని మనము అనుసరించాల్సిన వారముగా ఉంటున్నాము. அதை நாம் சிந்திக்கலாம், అది మనం ఆలోచన చేద్దాము. நம்முடைய வசனத்திற்கு ஆதாரமாய் லூக்காவின் சுவிசேஷம் 1ஆம் அதிகாரம், మన వాక్యానికి ఆధారముగా లూకా సువార్త 1వ అధ్యాయము 38வது வசனத்தை நாம் வாசிக்க கேட்போம். 38వ వచనాన్ని మనం చదువుకుందాము. அதற்கு மரியாள், இதோ நான் ஆண்டவருக்கு அடிமை, உம்முடைய வார்த்தையின்படி எனக்கு ஆகக் கடவது என்றாள். అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. அதற்கு மரியாள் சொல்லுகிற வார்த்தை, நான் ஆண்டவருக்கு அடிமை என்று சொல்லுகிற வார்த்தையை பார்க்கின்றோம். అక్కడ మరియా అక్కడ చెప్పే మాట మనకు చూసినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, உம்முடைய வார்த்தையின்படி எனக்கு ஆகக் கடவது, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, நான் உம்முடைய அடிமையாக இருக்கின்றேன், నేను నీ యొక్క దాసురాలిగా ఉన్నాను, உம்முடைய வார்த்தையின்படி எனக்கு நடக்கட்டும்.
நிறைவேறட்டும். నీ యొక్క మాట చొప్పున నాకు జరుగును గాక. நான் உமது அடிமை என்ற வார்த்தைக்கான அர்த்தம் என்னவென்றால், నేను నీ దాసురాలను అని చెప్పే మాటకు అర్థం ఏంటంటే, உம்முடைய இஷ்டம் ஆண்டவரே, என் வாழ்க்கையில நீங்க என்ன வேணாலும் செய்யலாம் என்பதான ஒரு நிலைமையில ஒரு வெள்ளை காகிதத்துல கையெழுத்து போட்டு கொடுத்த மாதிரி. ఈ యొక్క దాసురాలనే మాటకు మనం అర్థం చూసినప్పుడు, ప్రభువా నా జీవితంలో నీ ఇష్టము, నేను నీ దాసురాలని ఒక తెల్ల కాగితం మీద కింద సంతకం పెట్టి నీ ఇష్టం వచ్చింది నా ఎలా జరిగించవచ్చునని చెప్పి పూర్తిగా ఆయనకు లోబడటాన్ని చూపిస్తుంటుంది. நீர் என்ன செய்ய நினைத்தாலும் அதற்கு நான் கீழ்ப்படுகிறேன், அதை நான் செய்கிறதற்கு ஒத்துக்கொள்ளுகிறேன் என்பதான நிலைமையில அந்த வார்த்தை நான் உமது அடிமை என்று சொல்லுகிறதை பார்க்கின்றோம். ఏమి చేసినా నీ చిత్త ప్రకారము నేను జరిగించడానికి నేను ఇష్టపరంగా నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో నేను చేసేది నీ ఇష్ట ప్రకారం చేయమని ఆమె తను సమర్పించుకోవడానికి చూస్తున్నాము. இந்த வார்த்தையை தேவதூதன் மரியாளோடு பேசும் பொழுது, ఈ యొక్క మాటను దేవదూత మరియతో మాట్లాడినప్పుడు அவர்களுக்கு ஏறக்குறைய ஒரு 14 அல்லது 15 வயது நிரம்பிய ஒரு சிறு பெண்ணாக இருக்கின்றார். ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు దేవదూత ఆమెతో మాట్లాడేటప్పుడు ఒక 14-15 సంవత్సరాల ఒక బాలికగా కనబడుతుంది, యవనస్తురాలుగా కనబడుతుంది. ஏனென்றால் யூதர்களுடைய பின்னணியிலே ஒரு பெண் பெரிய மனுஷி ஆன பிறகு உடனடியாக சீக்கிரத்திலே அவர்களுக்கு நிச்சயம் செய்து விடுவார்கள். ఎందుకంటే ఆ యూదా యొక్క సాంప్రదాయ ప్రకారం ఒక అమ్మాయి అక్కడ పెద్ద మనిషి అయిన వెంటనే కొన్ని దినాల లోపే లేకుండా కొన్ని నెలల లోపే లేక సంవత్సరం లోపే వారు నిశ్చయం చేసేవారుగా ఉన్నారు. సో அந்த ஒரு காலகட்டமாக அது காணப்படுகின்றது. ఆ విధంగా మనం చూసినప్పుడు ఆ యొక్క సమయ సందర్భమై ఉన్నది. சோ இங்க நாம் அங்கே வாசிக்கின்றோம், அவளுக்கு நிச்சயம் நடந்திருக்கிறது என்பதை நாம் அங்கே பார்க்க முடிகின்றது. చదువుతున్నాము, ఆమె ప్రధానము చేయబడిందని చూస్తున్నాము. ஒரு 14-15 వయது నిరంబియ ஒரு சிறு பெண்ணாக இவள் இருக்கிறதை நாம் பார்க்க முடிகின்றது. ఆ విధంగా చూసినప్పుడు ఆమె 14 లేక 15 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యవనస్తురాలుగా కనబడుతుంటుంది. அந்த வயதிலே ஆண்டவரை பார்த்து அவள் சொல்லுகிற வார்த்தை, ஆண்டவர் நீங்க என் வாழ்க்கையில என்ன செய்தாலும் அதற்கு நான் கீழ்ப்படுகிறேன் என்று சொல்லுகிறதை பார்க்க முடியும். ఆ వయసులో ఆమె చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీవు నా జీవితంలో ఏమి జరిగించినా నీ యొక్క చిత్తానికి నేను లోబడుతున్నానని చెప్తుంటుంది. அப்போ அந்த வார்த்தையினுடைய அர்த்தம் என்னவென்று தெரியாமல் மரியாள் பேசவில்லை. ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలియకుండా మరియా మాట్లాడలేదు. ஏனென்றால் மேலே ஒரு సంభాషణை గాబ్రియల్ దూதனுக்கும் மரியாளுக்கும் நடந்து கொண்டிருக்கின்றது. అక్కడ చూసినట్లయితే పై వచనాల్లో మనం చూసినట్లయితే గాబ్రియల్ దూతకు మరియకు ఒక సంభాషణ జరుగుతూ వచ్చింది. என்ன సంభాషణை? అది ఈ సంభాషణ ఏంటి? உனக்கு பிள்ளை பிறக்க போகின்றது, నీకు శిశువు పుట్టబోతున్నాడు, அவர் தேவனுடைய குமாரன் என்னப்படுவார், ఆయన దేవుని కుమారుని పిలువబడతాడు. இந்த வார்த்தையை மரியாள் గాబ్రియలిடத்தில் இருந்த தேவதூதனிடத்திலிருந்து கேட்கிறதாக நாம் பார்க்க முடிகிறது. మాటలు దేవుని దూత అయినటువంటి గాబ్రియల్ ద్వారా ఆమె వినేదిగా ఉన్నది. அவள் சொல்லுகிற வார்த்தை, ఆమె చెప్పేటటువంటి మాటలు, நான் புருஷனை அறியாதவள், నేను పురుషుని ఎరుగని దాననే. అలా గమనిக்கிறீங்களா? మీరు బాగా వింటున్నారా? நான் புருஷனை அறியாதவள், నేను పురుషుని ఎరుగని దానను, நான் பிள்ளை பெற போகிறேன் என்று சொன்னால் அதனுடைய தீவிரம் எவ்வளவு மோசமானது என்பதை நாம் சிந்திக்க வேண்டும். నేను పురుషుని ఎరుగని దానను, నేను గర్భం ధరించినట్లయితే దాని యొక్క తీవ్రత లేకుండా దాని యొక్క పర్యావేశం ఏ విధంగా ఉంటుందో ఆమె ఎరిగి ఉన్నది. ஒன்று, ఒకటి, எனக்கு நிச்சயமாகி கணவனாக போகிறவர் என்னை தள்ளிவிடலாம். నాకు ప్రధానము చేయబడి భర్తగా రాబోయాల్సినటువంటి ఆయన నన్ను విసర్జించవచ్చు. இப்போ அதற்கும் நான் சரி என்று மரியாள் சொல்லுகின்றார். దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను సరి అని మరియా చెబుతుంటుంది. ஒருவேளை எனக்கு கணவனாக போகிறவர் சென்று யூதாவினுடைய மூப்பர்களிடத்திலே அதை அறிவிப்பார் என்று சொன்னால், నాకు భర్తగా రాబోతున్నటువంటి ఆయన యూదా పెద్దల దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పినట్లయితే என்ன சொல்லுவாரு? ఏమని చెబుతారు? நான் நிச்சயம் பண்ணினேன், నేను ప్రదానం చేసుకున్నాను, ஆனால் அவள் எனக்கு உண்மையாக இல்லை, ఆమె నాకు నమ్మకంగా లేదు, அவள் இப்பொழுது கர்ப்பவதியாக இருக்கின்றாள், ఆమె గర్భవతిగా ఉన్నది. இதை சென்று யூதாவினுடைய அந்த ஜனங்களுடைய மூப்பரிடத்திலே போய் சொன்னால், ఆయన వెళ్ళి ఆ యొక్క యూదుల పెద్దల దగ్గర చెప్పినట్లయితే அவர்கள் கல்லெறிந்து கொள்ளுவார்கள், వారు రాళ్ళు వేసి చంపుతారు. உபாகமம் 22ஆம் அதிகாரத்தில் அதனுடைய விளக்கங்கள் எல்லாம் இருக்கின்றது. విద్యోపదేశకాండం 22వ అధ్యాయంలో దాని యొక్క భాగాలను మనం చూస్తున్నాము. ஓகே, அவர்கள் கல்
கல்லெறிந்து கொள்ளுவார்கள். వారు రాళ్లతో కొట్టి చంపుతారు. இது ஒரு புறம். ఇది ఒక పక్క. இந்த விஷயம் அக்கம் பக்கத்தினருக்கு ஒருவேளை தெரிய வருமே என்று சொன்னால், ఈ యొక్క విషయము ఇరుగుపారి వారికి తెలిసినట్లయితే அது அவமானத்துக்குரிய ஒரு காரியமாக இருக்கின்றது. అది అవమానంతో కూడినటువంటి కార్యముగా ఉన్నది. இன்னும் சொல்ல வேண்டும் என்றால் அசிங்கத்துக்குரிய ஒரு காரியமாக இருக்கின்றது. ఇంకా మనం చెప్పాలనేది చాలా అసింగమైనటువంటి కార్యంగా చూస్తున్నాము. இப்போ மரியாள் தேவதூதனுக்கு இந்த எல்லாமே அறிந்து இப்பொழுது அவள் சொல்லுகிறாள், நான் உமது அடிமை, உம்முடைய வார்த்தையின்படியே எனக்கு ஆக கடவது. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలిసి దేవుని దూత దగ్గర మాట్లాడుతుంది. నేను నీ దాసురాలను, నీ దాసురాలు నాకు నీ మాట చొప్పున జరుగును గాక. தேவனுக்காக அவமானப்படுகிறதற்கு முன் வந்த மரியாள், దేవుని కొరకు అవమానము పొందుటకు ముందుకొచ్చినటువంటి మరియా, தேவனுடைய சித்தத்தை நிறைவேற்றப்படுகிறதற்கு அவமானத்தை ஏற்றுக்கொள்ளுகிறதற்காக ஆயத்தப்பட்ட மரியாளாக அவள் காணப்படுகிறதை நாம் அங்கே பார்க்கிறோம். దేవుని చిత్తమును జరిగించుట కొరకు అవమానమును ఆయనను భరించుటకు సిద్ధముగా ఉన్నటువంటి మరియా, நான் உமது அடிமை, ஆண்டவரே உம்முடைய வார்த்தையின்படியே என்னுடைய வாழ்க்கையில சகலமும் நடைபெறட்டும் என்று சொல்லி அங்கே சொல்லக்கூடிய வார்த்தையாக நாம் அங்கே నేను నీ பார்க்கிறோம். దాసురాలను, నీ యొక్క మాట చొప్పున నీ దాసురాలు నాకు జరుగును గాక అని చెప్పడం మనం இது చూస్తున్నాము. நாம் கற்றுக்கொள்ள வேண்டிய மிக முக்கியமான பாடமாக இருக்கின்றது. మనం నేర్చుకోవలసినటువంటి చాలా ముఖ్యమైన పాఠముగా ఉన్నది. பெற்றோர்களாக நாம் தேவனை நோக்கி, ஆண்டவரே நான் அடிமை, உம்முடைய வார்த்தையின்படியே என்னுடைய வாழ்க்கையில எல்லாம் நடக்கட்டும் என்று சொல்ல நாம் தைரியம் உள்ளவர்களாக இல்லை என்றால், తల్లిదండ్రులు మనము ప్రభువు సన్నిధిలో ప్రభువును చూసి నీ దాసురాలైన నాకు నీ చిత్త మాట చొప్పున జరుగునుగా కానీ ధైర్యంగా చెప్పలేనప్పుడు நாம் நம்முடைய பிள்ளைகளுக்கு அந்த வாழ்க்கையை நாம் கற்றுக் கொடுக்க முடியாது என்பதை நாம் சிந்திக்க வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். మనం అటువంటి జీవితాన్ని నేర్పించలేమని మనం తెలుసుకుంటున్నాము. அவங்களுடைய வாழ்க்கையில எந்த விதத்திலேயும் இது சாத்தியம் இல்லை என்பதை நினைத்த பொழுதும் கூட தேவனுடைய சித்தம், ஆகவே இது நிறைவேறட்டும் என்று சொல்லி தன்னை அர்ப்பணித்தவளாக இந்த மரியாளை குறித்து நாம் அங்கே பார்க்கின்றோம். ఇవన్నీ కూడా తన జీవితంలో అసాధ్యములని ఎరిగినప్పటికీ కూడా ఆమె సంపూర్ణంగా దేవుని చిత్తమునకు లోబడినటువంటి మరియను మనం ఇక్కడ చూస్తున్నాము. யார் அவங்க வயித்துல இருக்க போகிறது? ఆమె యొక్క గర్భంలో ఉండబోతుంది ఎవరు? யாருங்க? ఎవరు? உன்னதமானவருடைய குமாரன், ఉన్నతమైన దేవుని కుమారుడు. அங்கே உன்னதமானவருடைய குமாரன் என்று சொல்லி நாம் அங்கே பார்க்கின்றோம். చూస్తున్నాము, ఉన్నతమైన దేవుని కుమారుడు. வேதத்திலே ரெண்டு வார்த்தைகளை நாம் பார்க்க முடிகின்றது. పరిశుద్ధ గ్రంథంలో రెండు మాటలు మనం చూడగలము. பிலிப்பியர்ல வாசிக்கின்றோம், அவர் தேவனுக்கு சமமானவர் என்று அங்க வாசிக்க முடிகிறது. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన దేవునితో సమానమైన వాడిని చూస్తున్నాము. இயேசு கிறிஸ்துவானவர் தேவனுக்கு சமமானவர். ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి సమానమైన వాడు. ஆனால் அதே எபிரேயர் 2ஆம் அதிகாரத்திலே 8-9 வசனங்களிலே வாசிக்கும் பொழுது ఎబ్రీ రాసిన పత్రిక 2:8లో చూసినప్పుడు அவர் தேவதூதரிலும் சற்று சிறியவராக்கப்பட்ட இயேசு என்று நாம் அங்கே வாசிக்கின்றோம். దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి క్రీస్తుని చూస్తున్నాము. அப்போ ஒரு புறத்திலே தேவனுக்கு சமமான இயேசுவை நாம் பார்க்கின்றோம், ఒక పక్క దేవునికి సమానమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము. மறுபுறத்திலே சிறியவராக்கப்பட்ட இயேசு கிறிஸ்துவை நாம் பார்க்க முடிகின்றது. ఒక పక్క తగ్గించబడినటువంటి తక్కువ దేవతల కంటే తక్కువగా చేయబడిన ప్రభువుని చూస్తున్నాము. அப்ப தேவனுக்கு சமமான இயேசு கிறிஸ்துவானவர் எப்படிப்பட்டவராக இருக்கின்றார்? దేవునికి సమానమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు? வேதத்திலே வாசிக்கின்றோம், పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాము. வானம் சிங்காசனம், பூமி என் பாதபடி என்று அவர் சொன்னார். ఆయన ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠం అంటున్నాడు. அப்படின்னா வானத்தை சிங்காசனமாக வைத்துக் கொண்டு அவர் உட்கார்ந்து இருக்கிறார். அப்படின்னா அவர் எவ்வளவு உயர்ந்தவர், எவ்வளவு பெரியவர் என்பதை நாம் சிந்தித்து பார்க்க வேண்டும். ఆకాశమును సింహాసనముగా చేసుకుని ఆయన ఆసీనుడై ఉన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు మనం చూడాలి. ஆனால் కానీ தேவதூதரிலும் சற்று சிறியவராக்கப்பட்டார் என்று சொல்லும் பொழுது దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడని చూసినప్పుడు அந்த ఉన్నதமான தேவன், ఆ ఉన్నతమైన దేవుడు அவர் எப்படி வந்தார்? ఆయన ఏ విధంగా వచ్చాడు? மரியாளுடைய வயிற்றிலே கருவாக வந்தார். ఆయన మరి యొక్క గర్భమందు ఆయన శిశువుగా వచ్చాడు. கருவாக, పిండముగా వచ్చను. கொஞ்சம் யோசித்து பாருங்க, కొంచెం ఆలోచించి చూడండి. கரு உண்டான முதல் நாளிலே அந்த கருவினுடைய சைஸ் என்ன? ఆ యొక్క పిండము రూపించబడినప్పుడు దాని యొక్క సైజ్ ఎంత? என்ன
முடிஞ்சா ரைஸ் ஓகே. இப்போ கர்ப்பம் அடைஞ்சாச்சா அப்படின்னு பாக்குறதுக்கே 40 நாள் ஆனதுக்கு அப்புறம் தான் அவங்க வந்து அதை பார்க்கவே முடியும். గర్భం జరిగిన తర్వాత 40 దినాలు అయిన తర్వాత అది గర్భం అనేది కన్ఫర్మ్ చేసడానికి అవుతుంటుంది. ஆனா முதல் நாளிலே அதனுடைய அளவு மைக்ரோஸ்கோப்ல தான் பார்க்கணும். మొదటి దినాన దాని యొక్క సైజును ఆ మైక్రోస్కోప్ లో தான் చూడాలి. ஆண்டவர் எவ்வளவு பெரியவர், ఆయన ఎంత గొప్పవాడు, எவ்வளவு சின்னவர் ஆனார், ఆయన ఎంత చిన్నవాడయ్యాడు. யாருக்காக? ఎవరి కొరకు? உனக்காக, எனக்காக, నీ కొరకు, నా కొరకు. ஆனால் அந்த சின்ன கரு இப்ப எங்க இருக்கு? ఆ యొక్క చిన్న కరువు ఇప్పుడు ఎక్కడుంది? ఆ యొక్క పిండం ఎక్కడుంది? மரியாளுடைய வயிற்றிலே, మరి యొక్క గర్భమందు. அந்த மரியாளுடைய வயிற்றிலே அந்த கருவை ஏற்றுக்கொள்ளுகிறதற்கு மரியாள் சொல்லுகிறாள், நான் உமது அடிமை, உம்முடைய வார்த்தையின்படியே ஆக கடவுள். ఆయనను గర్భమందు ఆమె పొందుటకు అక్కడ ఆమె చెప్పే మాట, నేను నీ దాసురాలను నాకు నీ మాట చొప్పున జరుగును గాక. பிரியமானவர்களே, இது எவ்வளவு பெரிய காரியம், ஆனால் அதற்கு மரியாள் கீழ்ப்படிய வேண்டியதாக இருந்தது. ప్రియమైనవారు, ఎంత గొప్ప కార్యము. ఈ కార్యాన్ని కూడా మరి ఆమె లోబడుతున్నట్టుగా చూస్తున్నాము. இந்த சம்பவம் நடந்த பிறகு இங்க சம்பாஷணை எல்லாம் நடந்து முடிக்கும் பொழுது மரியாளை அதாவது கன்வின்ஸ் பண்றதுக்காக வேறொரு காரியத்தை காபிரியல் தேவதூதன் சொல்றாரு. ఆ యొక్క ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఆమెను అక్కడ ఆమెను ఒప్పించడానికి మరి ఒక కార్యాన్ని చెప్తున్నాడు. என்ன ఏంటి? நீங்க வாசிச்சு பாருங்க 35வது வசனத்திலிருந்து எலிசபெத்தினுடைய கர்ப்பம் தரித்தலை குறித்து பேசுகிறதை பார்க்கின்றோம். எலிசபெத் ఆమె గర్భాన్ని ధరించినటువంటి విషయాలు మాట్లాడుతుంది. இந்த விஷயம் பேசும் பொழுது 26வது வசனத்திலே 6ஆம் மாதத்திலே என்ற வார்த்தையை நாம் பார்க்கின்றோம். 26వ వచనం చూసినట్లయితే 6వ నెలలో చూస్తున్నాము. யாருக்கு 6வது மாதம்? ఎవరికి 6వ నెల? எலிசபெத்துக்கு. எலிசபெத்துக்கு 6వ నెల. இப்ப கவனிக்கிறீங்களா? கவனிస్తున్నారా? அதாவது மரியாள் கருவுறும் பொழுது எலிசபெத்துக்கு ஏற்கனவே கருவுற்று அவர்கள் எத்தனை மாசம் ஆயிடுச்சு? 6 மாதங்கள் ஆகிவிட்டது. మరియాకు ఆ పిండముగా గర్భము ధరించేటప్పుడు దినానికి అంతకు ముందుగానే ఎలిజబెత్ 6 నెలల గర్భవాసిగా ఉన్నది. இப்போ இன்னும் எத்தனை மாசத்துல எலிசபெத்துக்கு குழந்தை பிறக்கும்? ఇంకా ఎన్ని నెలల్లో ఎలిజబెత్ కు ఆ శిశువు పుడతాడు? இன்னும் 3 மாசத்துல. ఇంకా 3 నెలల్లో. இப்ப மேல வாங்க, ఇంకా పైకి రండి. 43வது வசனம், 1ஆம் அதிகாரம் 43வது வசனத்துல இருந்து வாசிக்கலாம். 1:43. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుక, என் ஆண்டவருடைய தாயார் என்னிடத்தில் வந்தது ఎలాగూ ప్రార్థించను, எனக்கு எதினால் கிடைத்தது. யார் சொல்றா? யார் சொல்றது இந்த வார்த்தை? ఎవరు చెప్పేది మాట? எலிசபெத் சொல்றாங்க. என்ன சொல்றாங்க? ఏం చెబుతుంది? என் ஆண்டவருடைய தாயார், నా ప్రభువు తల్లి. அப்போ எலிசபெத்துக்கு என்ன தெரிஞ்சிருக்கு? ఎలిజబెత్కు ఏం తెలిసింది అప్పుడు? என்ன தெரிஞ்சது? மரியாளுடைய கருவிலே ஆண்டவர் இருக்கிறார் அப்படின்ற விஷயம் யாருக்கு தெரிஞ்சித்து? எலிசபெத்துக்கு தெரிந்து விட்டது. మరియాల గర్భమందు ఎవరున్నారని అనే విషయము ఎలిజబెత్కు తెలిసింది. ప్రభు యేసుక్రీస్తు ఉన్నారన్న విషయాన్ని ఎలిజబెత్కు తెలియబడింది. அதை தெரிந்த பொழுது நம்ம வாசிக்கின்றோம், తెలిసినప్పుడు మనం చదువుతున్నాము, இதோ நீ வாழ்த்தின சத்தம் என் காதில் விழுந்த உடனே என் வயிற்றில் உள்ள பிள்ளை களிப்பாய் துள்ளிற்று. ఇదిగో నీ శుభవచనం శిలువలో పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఓకే, 46வது వచనத்துல 46లో அப்பொழுது மரியாள், అప్పుడు మరియా, என் ஆத்துமா கர்த்தரை மகிமைப்படுத்துகிறது, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. கவனிக்கிறீங்களா? గమనిస్తున్నారా? மரியாள் என்ன சொல்றாங்க? మరియా ఏం చెబుతుంటుంది? என் ஆத்துமா నా ప్రాణము கர்த்தரை மகிமைப்படுத்துகிறது, ప్రభువును గణపరచుచున్నది. நேத்து வரைக்கும், నిన్నటి వరకు மரியாள் கர்த்தரை அப்படின்னு சொல்லும் பொழுது கையை எங்க தூக்கி இருப்பாங்க? నిన్నటి వరకు ప్రభు అన్నప్పుడు ఆమె యొక్క చేతులు ఎక్కడికి ఎత్తుంటుంది? மேல தூக்கி இருப்பாங்க. ఆమె పైకి ఎత్తుంటుంది. இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి, என் ஆத்துமா నా ప్రాణము கர்த்தரை மகிமைப்படுத்துகிறதுன்னு அவங்க கை எங்க வச்சிருப்பாங்க?
ఇంకా ప్రభువును గణపరుస్తుందని ఎక్కడ చెప్తుంటుంది, ఎక్కడ చేయబెడుతుంది? என் ஆத்துமான்னு மேல சொல்லிருப்பாங்க. నా ప్రాణం అని పైన చేయబెట్టుకుని చెబుతుంది. கர்த்தரை அப்படின்னு சொல்லும் பொழுது ప్రభువును అని చెప్పినప్పుడు இங்க வந்திருக்கும். ఆ యొక్క కడుపు దగ్గర చేయబెట్టుకుంటుంది. மேல போல இப்போ ఇప్పుడు పైకి పోవట్లేదు. எங்க வந்துருச்சு? கை ఎక్కడికి వచ్చింది? கீழே வந்துருச்சு. ఎందుకు వచ్చింది? அதுதான் விசுவாசம். అదే విశ్వాసము. இது நடந்தது, ఇది జరిగింది. கர்த்தர் அவருடைய சித்தத்தை என்னுடைய வாழ்க்கையில என்ன பண்றாரு? நிறைவேற்றுகிறார் என்பதை ஆண்டவர் மரியாள் அங்கே நிரூபிக்கிறதை நாம் அங்கே பார்க்க முடிகிறது. ప్రభు తన యొక్క చిత్తాన్ని తన జీవితంలో జరిగిస్తున్నాడని మరియా అక్కడ నిరూపిస్తుంటుంది. அந்த காரியத்தை செய்கிறதற்காக ஆண்டவருடைய சித்தத்திற்கு உட்பட்டவளாக இங்கே மரியாளை நாம் பார்க்க முடியக்கூடியதாக ఆ యొక్క కార్యాన్ని జరిగించడం కొరకే దేవుని చిత్తానికి ఆమె లోబడినట్టుగా చూస్తున్నాము. இப்ப வாசிங்க 56வது வசனத்துல. ఇప్పుడు చదవండి 56వ వచనము. மரியாள் ஏறக்குறைய 3 மாதம் அவளுடனே இருந்து தன் வீட்டுக்கு திரும்பி போனாள். అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. இந்த நேரத்துல என்ன நடந்தது? ఈ సమయంలో ఏం జరిగింది? எலிசபெத்துக்கு பிரசவ காலம் நிறைவேறின போது அவள் தன் புத்திரனை பெற்றாள். ఎలిజబెత్ ఆమె యొక్క ప్రసవ దినములు నిండిన తర్వాత ఆమె శిశువును జన్మించింది. இங்க தாய்மார்கள் இருக்கிறீங்க, ఇక్కడ మీరు తల్లులు ఉన్నారు, நல்லா கவனிங்க, బాగా వినండి. இப்போ எலிசபெத்துக்கு எத்தனாவது மாசம்? ఇప్పుడు ఎలిజబెత్ కి ఎన్నో నెల? 6வது மாசம். అప్పుడు 6వ నెల. அந்த நேரத்துல மரியாளுக்கு எவ்வளவு அந்த கர்ப்பத்தினுடைய மாசம் எவ்வளவா இருந்திருக்கும்? ఆ దినాన మరియకు గర్భము దినాలు ఎన్ని? ஒரு முதல் மாசமாக இருக்கலாம். ఒకవేళ మొదటి మాసం అయి அப்போ 3 மாதங்கள் அப்படின்னு சொல்லும் போது இந்த முதல் 3 மாதங்கள் கர்ப்பம் தரிக்கக்கூடிய பெண்களுடைய நிலை என்ன? ఈ 3 నెలలని అనుకున్నప్పుడు ఈ మొదటి 3 మాసాలు గర్భం ధరించేటటువంటి యొక్క ఆ యొక్క స్త్రీల యొక్క స్థితి ఏంటి? வாமிட் வரும், వాంతులు వస్తాయి, சாப்பிட பிடிக்காது, అన్నం తిన్న కుదరదు, அப்புறம் யாரை பார்த்தாலும் எரிஞ்சு விழ தோணும், ఎవరు చూసినా కూడా కోపడుతూ ఉంటారు. உண்மை నాకు తెలియదు కదా, నాకే తెలుసు, నాకే తెలుసు పోదే. தெரியாதுன்றார் பாருங்க. அப்ப மனைவி சரியா பார்க்கல போல இருக்கு. நாங்கள் எப்படி கோபப்பட்டது? ஓகே, சரி, இந்த 3 மாதங்கள் அவங்களுடைய நிலை ரொம்ப கஷ்டமாக இருக்கும். ఈ 3 నెలలు వారి యొక్క స్థితి చాలా కష్టంగా ఉంటుంది. ஆனால் அதே நேரத்துல 6 மாதத்திலிருந்து 9 மாதம் வரைக்குமாக இந்த வயதான நிலைமையில் இருக்கக்கூடிய எலிசபெத்தினுடைய நிலை எப்படி இருந்திருக்கும் யோசித்து பாருங்க. అక్కడ చూసినట్లయితే ఈ 6 నెలల నుండి 9 నెలల వరకు ఆ యొక్క ముసలితనం మందు ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క పరిస్థితి ఏంటో చూడండి. இப்போ இவங்க వయసాன நிலைமையில கர்ப்பம் தரித்திருக்கிறார்கள். వారు వృద్ధాప్యంలో గర్భం ధరించారు. మరియాలో திருமணம் ஆகாமல் கர்ப்பம் தரித்திருக்கின்றாள். మరి అయితే వివాహం కాకుండా గర్భం ధరించారు. ஆனா ரெண்டுமே தவறு கிடையாது, ఆ రెండు కూడా తప్పు కాదు, ரெண்டுமே தேவனுடைய காரியங்களாக இருக்கிறது. దేవుని కార్యాలుగా ఉన్నవి. இதை ரெண்டுமே 2 பேரும் புரிந்து கொண்டார்கள். ఈ రెండు కూడా వారిద్దరూ అర్థం చేసుకున్నారు. இப்ப அவங்க 2 பேரும் ஒண்ணா இருக்கும் பொழுது వారిద్దరు ఒకటిగా ఉన్నప్పుడు யோசித்து பாருங்க. ఆలోచించి చూడండి. எலிசபெத் மரியாளுக்கு ஆறுதல் சொல்லுகிறாள், ఎలిజబెత్ మరియకు ఆదరణగా చెబుతుంది, மரியாள் எலிசபெத்துக்கு ஆறுதல் சொல்லிக் கொண்டிருக்கிறாள். మరియా ఎలిజబెత్ కు ఆదరణ చెబుతుంటుంది. இது ஒண்ணு. ఇది ఒకటి. அவள் கஷ்டப்பட்டு கொண்டிருக்கக்கூடிய நேரத்துல அந்த எலிசபெத்துக்கு இவள் ஊழியம் செய்தாள் என்று நாம் அங்கே பார்க்கிறோம். ఆమె కష్టపడుతూ కూడా ఎలిజబెత్ కు సేవ చేసిందని చూస్తున్నాము. పరిచర్య சொல்றது புரியுதுங்களா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ஒரு வகையில ఒక పక్క தெலுங்குல எப்படி சார் புருடு போச்சு, தமிழ் என்ன சொல்லுவாங்க? பிரசவம் பார்த்தாங்க. யார் பிரசவம் பார்த்தது? ఎవరు ఆమెకు పురుడు పోసింది? மரியாள். మరియా. கொஞ்சம் யோசித்து பாருங்களேன், కొంచెం ఆలోచించి చూడండి. மரியாளுடைய வயித்துல யார் இருக்கா? మరి యొక్క కడుపులో ఎవరున్నారు? ஆண்டவர் இருக்கிறார். ప్రభు ఉన్నాడు. எலிசபெத் கிட்ட போய் ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి என் வயித்துல யார் இருக்கா தெரியுமா? నా వయసులో నా కడుపులో ఎవరున్నారు తెలుసా? நீங்க தான் எனக்கு என்ன பண்ணணும் నాదేం చేయాలి சொல்லிருக்கலாமா இல்லையா? చెప్పుండొచ్చినా కాదా? அப்படி சொல்லியிருந்தா எலிசபெத் என்ன சொல்லியிருப்பாங்க? ఆ విధంగా చెప్పుంటే ఎలిజబెత్ ఏం చెప్పుంటుంది?
கண்டிப்பா செஞ்சிருப்பாங்க. ఖచ్చితంగా చేసి ఉంటుంది. ஆனால் அவங்க அப்படி செய்யல. కానీ మరి అలాగ చేయలేదు. மரியாள் எவ்வளவு தாழ்மை உள்ளவளாக இருக்கிறாள் பாருங்க. మరియా ఎంత తగ్గింపుతో కనబడుతుందో చూడండి. எவ்வளவு இறங்குகிறாள் என்று சொல்லி பாருங்க. ఎంత దిగి వస్తుందో చూడండి. எந்த விதத்திலேயும் அந்த பெருமையோ கர்வமோ இதெல்லாம் எதுவுமே இல்லாம கர்த்தரினுடைய வயிற்றில இருந்தாலும் கூட ஒரு மூத்த வயதுல இருக்கக்கூடிய இந்த தாயாருக்கு செய்ய வேண்டிய பணிவிடையை 3 மாதங்கள் செய்து பிள்ளையை பெற்ற பிறகு அவள் வெளியே வருகிறதாக பார்க்கின்றார். అది చూసినట్లయితే ప్రభు ఆమె గర్భమందు ఉన్నప్పటికీ కూడా ఆమె ఏ విధమైనటువంటి అతిశయం గాని గర్వం గాని లేకుండా ఆ యొక్క వృద్ధాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఎలిజబెత్ ఆమె చేయవలసినటువంటి పనులన్నీ పరిచర్యలన్నీ కూడా జరిగించి ఆమె గర్భం శిశువు పుట్టిన తర్వాత ఆమె చేయవలసిన కార్యాలన్నీ జరిగించి ఇంటికి తిరిగినట్టుగా చూస్తున్నాము. முதலாவது அவருடைய சித்தத்துக்கு ஒப்பு கொடுத்த மரியாள் என்று பார்க்கின்றோம். మొదటిగా ఆయన చిత్తమునకు అప్పగించుకున్న మరియను చూస్తున్నాము. இரண்டாவது உயர்வான ஸ்தானத்துல இருந்தாலும் தாழ்மையான நிலைமையில இருந்து கொண்டு பணிவிடை செய்த மரியாளை குறித்து நாம் அங்கே பார்க்கின்றோம். రెండోగా మనం చూసినట్లయితే ఆమె ఉన్నతమైన స్థితిలో ఉండవలసినప్పటికీ కూడా ఆమె తగ్గించుకొని ఆ యొక్క పరిచర్య జరిగించినటువంటి మరియను మనం ఇక్కడ చూస్తున్నాము. மூன்றாவதிగా தேவனை சந்தேகப்படாத மரியாள் என்று நாம் பார்க்கின்றோம். దేవుని ఏమాత్రము సందేహించని మరియగా ఉంటుంది. ఓకే, நான் ஒரு கேள்வி கேட்கிறேன், பதில் சொல்லுங்க. నేను ఒక ప్రశ్న అడుగుతాను, బదులు చెప్పండి. ஆண்டவர் எங்க பிறந்தாரு? ప్రభు ఎక్కడ పుట్టాడు? பெத்லகேம்ல. బెత్లెహేములో. பெத்லகேம்ல எங்க பிறந்தாரு? బెత్లెహేములో ఎక్కడ పుట్టాడు? சண்டே ஸ்கூல் கேள்வி கேட்டெல்லாம் சொல்லிடுங்க. அப்படியே எங்க பிறந்தாரு? மாட்டு தொழுவத்துல பிறந்தாரு. ఆయన పశువుల పాకలో జన్మించాడు. తెలుగులో పశువుల పాక ఉంది. పశువుల పాకలో పుట్టాడు. பார்க்கலாம் 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 வாங்க. லூக்கா 2ஆம் அதிகாரம். లూకా 2వ అధ్యాయము 5வது వచనத்திலிருந்து వాసిங்க. మనం 5 నుంచి చదువుదాము. యేసేపు దావీదు వంశములోని గోత్రములోని పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారక్కడ ఉన్నప్పుడు நல்லா கவனிங்க. அவர் அவ்விடத்தில் அவர்கள் இருக்கையில் ఆమె ప్రసవ దినం அவளுக்கு பிரசவ காலம் గనుక நேரிட்டது. తన తొలిచూలు కుమారుని కని తొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. வந்ததுக்கு அப்புறம் குழந்தை பிறந்ததா? பிறந்த குழந்தைய அங்க கொண்டு வந்தாங்களா? பிறந்த குழந்தையதான். அது తెలుగులో వచ్చిన తర్వాత పుట్టాడా? పుట్టిన తర్వాత ఆ యొక్క తొట్టిలో పండబెట్టారా? சத்திரத்துக்கு வருவதற்கு முன்பே குழந்தை பிறந்தது. ఆ యొక్క సత్రానికి రాకముందే కుమారుడు పుట్టాడు. சத்திரத்துல இடம் இல்லாததுனாலதான் குழந்தைய எங்க வைக்கிறாங்க? முன்னணியில வைக்கிறாங்க. అక్కడ సత్రంలో స్థలం లేనందున ఆ యొక్క పశువుల తొట్టిలో పండబెట్టారు. அப்போ సత్రத்துல வருவதற்கு முன்பే பிறந்தது. అంటే సత్రానికి రాకముందే పుట్టాడు. அப்ப எங்க பிறந்தாரு? అప్పుడు ఎక్కడ పుట్టాడు? மாட்டு தொழுவத்துல பிறக்கல, పశువుల పాకలో పుట్టలేదు, சத்திரத்துல பிறக்கல, సత్రంలో పుట్టలేదు. அப்ப எங்க பிறந்தாரு? అప్పుడు ఎక్కడ పుట్టాడు? எங்கேயோ எங்கேயோ ఎక్కడో எங்கேயோ பிறந்தாரு. ఎక్కడో పుట్టాడు. நீங்க சொன்ன மாதிரி வழியில பிறந்தாரா? ఒకవేళ పెద్దలు చెప్పినట్టుగా దారిలో పుట్టాడా? வேற எங்கேயாவது பிறந்தாரா? వేరే ఎక్కడ పుట్టాడా? தெரியாது. తెలియదు. மரியாளுக்கு யோசனை வந்திருக்கும்ல. మరియకు అక్కడ ఆలోచన వచ్చి ఉంటది కదా. என்ன யோசனை? ఏమి ఆలోచన? என் வயிற்றுல இருக்கிறது தேவகுமாரன் ஆச்சே, నా గర్భమందు ఉన్నది దేవుని కుమారుడు కదా. அவர் பிரசவம் பிறக்கிறதுக்கு கூட இடம் இல்லை, ఆయన పుట్టడానికి స్థలం లేదు அப்படின்னு கேள்வி கேட்கல అని ఆ విధంగా ఆమె ప్రశ్నించలేదు. ஒருவேளை அதாவது ஒரு ராஜா பிறக்கிறார், ஒரு இளவரசன் பிறக்கிறாரு அப்படின்னு சொன்னா
அந்த தாய்க்கு பிரசவத்திற்காக வைக்கக்கூடிய ஆயத்தங்கள் எப்படி இருக்கும்? ఇలా యువరాజు పుడుతున్నాడంటే ఆ యొక్క తల్లికి ప్రసవానికి సిద్ధపరిచినటువంటి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? எப்படி இருக்கும்? ఏ విధంగా ఉంటాయి? கனமாக இருக்கும். అది ఘనంగా ఉంటుంది. ஆனால் உலக ரட்சகர் பிறக்கிறாரு, కానీ లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ஆனால் பிறக்க இடமில்லை. ఆయన పుట్టుడికి స్థలం లేదు. எங்கே பிறந்தார் என்ற தகவல் கூட கிடையாது. ఎక్కడ పుట్టాడు అన్నటువంటి సందేశం కూడా లేదు. இது எல்லாம் நடந்தாலும் கூட ఇవన్నీ జరిగినా కూడా மரியாள் சந்தேகப்படவில்லை. మరియా సందేహపడలేదు. என்ன சந்தேகப்படல? ఏమని సందేహపడలేదు? என் வயிற்றிலே இருப்பது నా குமாரனே என்று விசுவாசித்தாலே தவிர வேற என்று சொல்லி என்ன செய்யல, சந்தேகப்படவில்லை. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా నా గర్భమందు ఉన్నది ప్రభు యేసుక్రీస్తు వారే ఆయన దేవుడని గ్రహించిందే తప్ప ఇవేరని ఆమె అవమానపడలేదు. அநேக நேரங்களிலே நம்முடைய வாழ்க்கையிலே நாம் நினைத்தது போல பல காரியங்கள் நடக்காமல் இருக்கலாம். మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా మన కార్యాలు జరగక ఉండకపోవచ్చు. நம்முடைய எதிர்பார்ப்புகள் அதிகமாக இருக்கலாம். మనకి ఎదురు చూపు ఎక్కువగా ఉండవచ్చు. ஆனால் ஆண்டவர் நம்முடைய வாழ்க்கையிலே செய்யக்கூடிய காரியங்களை பார்க்கும் பொழுது ஒருவேளை நமக்கு சந்தேகம் வருகிறதற்கும் என்ன உண்டு, வாய்ப்புகள் உண்டு. మనం చూసినట్లయితే మన జీవితాల్లో జరిగే కార్యాలను బట్టి దేవుడు ఒకవేళ ఈ విధంగా జరిగినప్పుడు మనకు ఆ దేవుని పట్ల అపనమ్మకం వచ్చేదానికి అవకాశం ఉంది. ஆனால் కానీ நாம் ஒருபோதும் கர்த்தரையோ கர்த்தருடைய செயல்களையோ நாம் சந்தேகப்படக்கூடாது. கர்த்தரை சார்ந்தே நாம் இருக்க வேண்டும் என்பதை நாம் சிந்திக்க வேண்டும். ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మనం ఎల్లప్పుడు ఎప్పుడు కూడా ఆ దేవుని కార్యాలను మనం సందేహపడకుండా ఆయన కార్యాలను మనము ఆనుకునే ఉండాలి. அது தேவனுடைய சித்தம் இதுதான் என்று சொன்னால் அதை ஏற்றுக்கொள்ள நாம் கற்றுக்கொள்ள வேண்டியவர்களா. దేవుని చిత్తం ఇదేంటే దాన్ని మనము ఆ విధంగానే పూర్తిగా అనుభవించడానికి లేకపోతే దానికి శిరస వహించవలసిన వారంగా ఉంటున్నాం. அப்படி நாம் இருந்தால்தான் நம்முடைய பிள்ளைகளுக்கு நாம் அதை என்ன பண்ண முடியும், சொல்லிக் கொடுக்க முடியும். మనం ఆ విధంగా ఉన్నప్పుడే మన పిల్లలకు అది మనం ఏం చేయగలము, దాన్ని వారికి நான் నేర్పించగలము. கர்த்தரை சந்தேகப்பட்டு கொண்டு முறுமுறுத்து கொண்டு கர்த்தருடைய காரியங்களை நாம் புரிந்து கொள்ளாமல் நாம் நம்முடைய பிள்ளைகளுக்கு நாம் என்ன சொல்லிக் கொடுப்போம் என்பதை நாம் சிந்தித்து பார்க்க வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். మనము ప్రభువు కార్యాలను మనము అక్కడ చూసినట్లయితే దాన్ని నమ్మకుండా తర్వాత వచ్చి ఆయన మీద మనము మురుమురుపు సనుక్కుంటూ మన పిల్లలకు మనం ఏ విధంగా వాటిని నేర్పించగలము, நாம் அதை சிந்திக்க வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். మనం ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాము. இப்போ மரியாள் செய்ய வேண்டிய காரியங்கள் பல இருக்கின்றது. ఇక్కడ మరియా చేయవలసినటువంటి కార్యాలు అనేకములు ఉన్నవి. பல காரியங்கள் அவங்க செய்தார்கள். అనేక కార్యాలు ఆమె చేసింది. ஆண்டவருக்கு செய்ய வேண்டிய கடமைகளை எல்லாம் யார் செய்தார்கள்? மரியாள் செய்ததாக பார்க்கின்றோம். ప్రభువుకు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేశారు? మరియా చేసినట్టుగా చూస్తున్నాము. இங்க யோசித்து பாருங்க, మీరు ఆలోచించి చూడండి. ஆண்டவருடைய 12 வயது வர்ற வரைக்கும் யோசேப்பும் மரியாளும் என்று நாம் படிக்க முடிகிறது. ప్రభువుకు 12 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసేపు మరియని మనం చదవగలుగుతున్నాము. ஆனால் 30 வயது வந்த பிறகு அவருடைய ஊழியத்துக்கு வந்த பிற்பாடு யாரை பார்க்க முடியாது. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన సేవకు వచ్చిన తర్వాత ఎవరి పేరును చూడలేము. யோசேப்புனுடைய పేరు பார்க்க முடியாது. అక్కడ యేసేపు యొక్క పేరును మనం చూడలేము. அப்ப யோசேப்பு என்ன ஆச்சு? అప్పుడు యేసేపు ఏమైంది? ஒருவர் மரித்து இருக்கலாம், ఒకవేళ మరణించి ఉండవచ్చు. அதுதான் இதனுடைய சாத்தியக்கூறாக இருக்கின்றது. అది సాధ్యమైన కార్యంగా ఉంది. வேதத்தில் எழுதப்படவில்லை, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ஓகே, அவர் மரித்து இருக்க கூடும். ఆయన ఒకవేళ మరణించి ఉండవచ్చు. யோசித்து பாருங்க, ఆలోచించి చూడండి. ஒருவேளை யோசேப்பு மரித்த பிறகு యేసేపు మరణించిన తర్వాత ఒకవేళ அந்த குடும்பத்தை பார்க்க வேண்டிய பொறுப்பு யாருடையதாக இருக்கிறது? ఆ కుటుంబాన్ని జరిగించవలసిన కుటుంబాన్ని బాధ్యతను వహించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ஆண்டவர் மேல இருக்கிறது. ప్రభు యేసుక్రీస్తు మీద ఉన్నది. ஏன்? ఎందుకని? அவர் தான் மூத்த பையன். ఎందుకంటే ఆయనే ఇంటికి పెద్దవాడు. இப்ப யோசித்து பாருங்க, ఆలోచించి చూడండి. இதை யார் சொல்லணும்? ఇది ఎవరు చెప్పాలి? யார் சொல்லணும்? அவங்க அம்மா தான் சொல்லணும். మరి వాళ్ళ అమ్మే చెప్పాలి. ஆண்டவர் சர்வவல்லவர், அதுல சந்தேகம் கிடையாது. ఆయన సర్వశక్తిమంతుడు, ఎటువంటి సందేహం లేదు. ஆனால் కానీ ஒரு தாயாக அவள் தன் மகனுக்கு சொல்ல வேண்டியதை அவள் சொன்னாள் என்று சொல்லி நாம் பார்க்கின்றோம். ఒక తల్లిగా తన కుమారుడికి ఆమె చెప్పవలసింది నేర్పించవలసింది ఆమె చెప్పిందని మనం చూస్తున్నాము. எப்படி தெரியும்? ఏ విధంగా తెలుసు? நீங்க யோசித்து பாருங்க, ஆண்டவருக்கு 2 பெயர்கள் கொடுக்கப்பட்டிருக்கிறது.
మీరు ఆలోచించి చూడండి, ప్రభువుకు 2 పేర్లు ఇవ్వబడ్డవి. ஒன்று, ఒకటి இவர் தச்சனுடைய குமாரன் அல்லவா என்று அவரை அழைத்தார்கள். ఈయన వడ్లవాణి కుమారుడి కాడా అని పిలువబడ్డాడు. எங்க வாசிக்கிறோம்? మనం అది ఎక్కడ చదువుతున్నాము? மத்தேயு 13ஆம் அதிகாரம் మత్తయి 13వ అధ్యాయము 55வது వசனம். 55వ వచనము. என்ன வாசிக்கிறோம்? మనం అక్కడ ఏం చదువుతున్నాము? இவன் தச்சனுடைய குமாரன் அல்லவா? ఈయన వడ్లవాణి కుమారుడు, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? இவன் தாய் மரியாள் என்பவள் அல்லவா? ఈమె తల్లి మరియ కాదా? அப்போ அவருக்கு என்ன யாராக அறியப்பட்டிருக்கிறார்? ఆయన ఎవరుగా పిలువబడ్డాడు? தச்சனுடைய குமாரன் என்று அழைக்கப்பட்டார். ఆయన వడ్లవాణి కుమారుడిగా పిలువబడ్డాడు. మార్క్ 6:3 వాసింగ. మార్కు 6:3 చదవండి. ఇతడు యాకోబు, యేసేపు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరులకు వడ్లవాడి కాడా? இவன் தச்சன் அல்லவா? ఇక్కడ ఈయన వడ్లవాడి కాడా? மத்தேயு என்ன எழுதுறாரு? మత్తయి ఏం రాస్తున్నాడు? தச்சனுடைய குமாரன் அல்லவா? వడ్లవాడి కుమారుడి కాడా? మార్క్ என்ன எழுதுறாரு? మార్క్ ఏం రాస్తున్నాడు? தச்சன் அல்லவா? ఈయన వడ్లవాడి కాడా? இப்போ தச்சன் அல்லவா அப்படின்னா ஆண்டவர் என்ன பண்ணாரு? ఆ వడ్లవాడు అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడు? மேஜிக் பண்ணி ஜன்னல் வரைச்சாரு. ఆయన ఏదో మ్యాజిక్ చేసి అక్కడ కిటికీలు చేశాడా அப்படின்னு சொன்ன உடனே ஒரு ஜன்னல் வந்து அப்படி வந்ததா? బుష్ అని చెప్పినప్పుడు ఒక జన్నల్ వచ్చింది, ఆ విధంగా చేశాడా? இல்ல డోర్ வந்ததா? ఆ విధంగా తలుపేమని వచ్చిందా? அவர் தச்சன் அல்லவா அப்படின்னா ఆయన వడ్లవాడి కాడా అంటే கஷ்டப்பட்டு வேலை செய்தார். ఆయన కష్టపడి పనిచేశాడు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. 33.5 வருஷங்களுடைய ஆண்டவருடைய உலக வாழ்க்கையில 33.5 సంవత్సరాల ప్రభువు యొక్క ఈ భూలోక జీవితంలో அவர் எந்த அற்புதத்தையோ எந்த அதிசயத்தையோ அவருடைய சுயத்திற்காக அவர் செய்ததே கிடையாது. ఈ యొక్క అద్భుతము ఆశ్చర్యకార్యం తన యొక్క సొంత జీవితం కొరకు ఆయన చేయలేదు. யோசித்து பாருங்க, ఆలోచన చూడండి. யோசேப்பு மரித்து போனார்ல, యోసేపు మరణించాడు కదా. ஒருவேளை அவர் வியாதியில மரித்து இருந்திருப்பாரு அப்படின்னா, ఒకవేళ ఆయన రోగముతో ఉండి మరణించినట్లయితే மரியாள் என்ன எதிர்பார்த்து இருந்திருப்பாங்க ஆண்டவரிடத்துல? మరియా ప్రభువు దగ్గర ఏం ఎదురు చూసి ఉంటుంది? என்னையா பாத்துக்கினா இருக்கிற? చూస్తున్నారు. சரி, வியாதி இருக்கும்போது குணமாக்கி இருப்பாரு அப்படின்னு எதிர்பார்த்திருப்பாங்க. ఆమె ఆ యొక్క అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచి ఉంటాడని ఎదురు చూస్తుండొచ్చు. பண்ணல, చేయలేదు. ஒருவேளை இறந்துட்டாரு, ఆయన సత్యం మరణించాడు. இன்னும் பாத்துக்கிட்டு இருக்கிறாங்க, ఇంకా చూస్తుంటున్నారు. ஒருவேளை என்னையா அப்படியே பாத்துட்டு ஏதாவது பண்ணு, அப்பா இறந்துட்டாரு. ఏంటయ్యా చూస్తున్నావు, ఏదైనా చెయ్యి, తండ్రి మరణించాడు. மரியாள் கேட்கல, ఆ విధంగానే మరి అడగలేదు. ஆனால் కానీ ஒரு தாயாக ఒక తల్లిగా மகனுக்கு என்ன கற்றுக் கொடுக்க வேண்டி இருக்கிறதோ, కుమారునికి ఏమి నేర్పించవలసి ఉన్నవో அவைகளை மரியாள் கற்றுக் கொடுத்தாள் என்று சொல்லி நாம் பார்க்கிறோம். అవన్నీ కూడా మరియా నేర్పించిందని చూస్తున్నాము. கவனிக்கிறீங்களா? గమనిస్తున్నారా? உங்க பிள்ளைகளுக்கு என்ன சொல்லிக் கொடுக்குறீங்க? మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? அது ஆண் பிள்ளைగా இருக்கட்டும், பெண் பிள்ளையாக இருக்கட்டும், అది మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, அவங்களுடைய கடமைகள் என்னன்னு உங்களுக்கு தெரியுமா? அவங்களுக்கு தெரியுமா? వారి యొక్క బాధ్యతలు ఏంటని వారికి తెలుసా? ஆண் பிள்ளைகளுடைய பொறுப்புகள் இருக்கிறது, మగ పిల్లల యొక్క బాధ్యతలు ఉన్నవి, பெண் பிள்ளைகளுடைய பொறுப்புகள் இருக்கிறது. ఆడపిల్లల యొక్క బాధ్యతలు ఉన్నవి. யார் சொல்லிக் கொடுக்கணும்? ఎవరు చెప్పాలా? யார் சொல்லிக் கொடுக்கணும்? ఎవరు చెప్పాలా? பெற்றோர்கள் தான் சொல்லிக் கொடுக்கணும். తల్లిదండ్రులే చెప్పించాలి. யோசித்து பாருங்க, ఆలోచించి చూడండి. கல்யாணம் ஆனதுக்கு அப்புறம் எப்படியே மாமியார் வீட்டுக்கு போய் கஷ்டப்படதானே போறா. వివాహమైన తర్వాత అది అత్తగారి ఇప్పుడు ఎట్నైనా సరే కష్టపడాలి కదా. அதனால இங்கேயாவது சுகமா இருக்கட்டும். కానీ ఇక్కడే సుఖంగా ఉండి, இங்க சுகமா இருந்தா அங்க எப்படி சுகமா இருக்க முடியும்? ఇక్కడ సుఖంగా ఉంటే ఆడట సుఖంగా ఉండగలదు. நான் சொல்றது புரியுதுங்களா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? இப்போ வீட்டுல நம்முடைய பிள்ளைகளுடைய பொறுப்புகளை என்ன பண்ணணும்? మన சொல்லிக் கொடுக்க வேண்டியவர்களாக இருக்கு. మన ఇళ్లలో మన పిల్లలకు వారి యొక్క బాధ్యతలు నేర్పించాలి. நம்முடைய மரியாள் அந்த ஒரு காரியத்தை கற்றுக் கொடுத்தார் என்று சொல்லி நாம் அங்கே பார்க்கின்றோம். మరియా ఆ కార్యాలను నేర్పించిందని మనం చూస్తున్నాము. இது எல்லாவற்றுக்கான ஒரு முடிவாக ஆண்டவர் மரியாளுக்கு செய்யக்கூடிய ஒரு காரியத்தை நாம் பார்க்கின்றோம். వీటన్నిటికీ ముగింపుగా ప్రభువు మరియాలకు చేయవలసిన కార్యాలు మనం చూద్దాం. யோவான் சுவிசேஷம் యోహాను రాసిన సువార్త கடைசியாக அதை பார்த்து நாம் நிறைவு செய்யலாம். మనం చూసి ముగిద్దాం. 19వ அதிகாரம் 19వ అధ్యాయము 26வது வசனம். 26వ వచనం. యేసు
తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ஸ்திரியே அதோ உன் மகன் என்றார். అమ్మా ఇదిగో నీ కుమారుడు. இது எப்போ ஆண்டவர் சொல்லக்கூடிய வார்த்தை அப்படின்னு சொன்னா, ఇది ప్రభు ఎప్పుడు చెప్పే మాట మనం చూసినప్పుడు, ஆண்டவர் இந்த உலகத்திலே வந்த நோக்கம் நிறைவேறுகிற அந்த நேரத்திலே சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கின்றது. ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి సందర్భం. என்ன நோக்கம்? అది ఏ ఉద్దేశము? உலகத்தினுடைய ரட்சிப்பின் காரியத்தை நிறைவேற்றுகிறதற்காக வந்த நோக்கமாக இருக்கின்றது. లోకమును రక్షించుట కొరకు వచ్చినటువంటి ఒక ఉద్దేశమై ఉన్నది. அந்த நோக்கம் நிறைவேறப்பட்டு கொண்டிருக்கின்றது. ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతూ ఉంది. அதை நிறைவேறிக் கொண்டிருக்கும் பொழுது, ஒரு குறிப்பிட்ட நேரம் வரும் பொழுது அவருடைய பார்வை மரியாளிடத்திலே போகின்றது. అది ఆ యొక్క సందర్భంలో ఆయన నెరవేర్చేటప్పుడు ఒక తగిన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క చూపు తల్లి అయిన మరియకు వెళ్తున్నట్టుగా చూస్తున్నాము. அது எப்பொழுது என்று சொன்னால், అది ఎప్పుడైనా చూసినప్పుడు, நீங்க மேல 23ஆம் வசனத்திலிருந்து வாசிக்கும் பொழுது, పైన 23 నుంచి చదివినప్పుడు, போர் சேவகர் ஆண்டவருடைய அந்த வஸ்திரங்களை எடுத்து 4 பேர் 4 பங்கை எடுத்துக்கொண்டார், 4 வஸ்திரங்களை எடுத்துக்கொண்டார்கள். ఆ సైనికులు ఆయన యొక్క వస్త్రాన్ని తీసుకొని నలుగురు 4 భాగాలుగా తీసుకున్నారు. அதன் பிறகு ஒரு வஸ்திரம் இருக்கின்றது. దాని తర్వాత ఒక వస్త్రం ఉన్నది. ఎలా கவனிங்க, బాగా గమనించండి. அது மரியாள் தைத்த வஸ்திரம். అది మరియ కుట్టినటువంటి వస్త్రము. பைபிள்ல எங்க எழுதி இருக்குன்னு கேட்காதீங்க. బైబిల్ ఎక్కడ రాయబడిందని మాత్రం అడగొద్దు. ஓகே, அது கலாச்சாரத்தின் பின்னணியில நான் சொல்லுகின்றேன். అది ఒక సంప్రదాయమును బట్టి నేను చెప్తున్నాను. சாமுவேலை சந்திக்க வரும் பொழுது அன்னாள் வருஷந்தோறும் ஒரு சொக்காய் அதை தைத்து கொண்டு வந்து கொடுப்பாள் என்று வேதத்துல வாசிக்கின்றோம். సమూయేలును చూడటానికి తన తల్లి అయిన అన్న వచ్చినప్పుడు సంవత్సరం ఏటేటా ఆమె చొక్కా కుట్టించుకొని తీసుకొని వచ్చేది. யோசேப்புக்கு பெற்றோர்கள் என்ன பண்ணாங்க? அந்த விசித்திர வஸ்திரத்தை தைத்து கொடுத்தார்கள். யோசேப்புకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? విచిత్రమైన రంగుల వస్త్రాన్ని కుట్టించారు. அந்த மாதிரியான ஒரு ஸ்பெஷல் உடைதான் இப்பொழுது ஆண்டவருடைய சரீரத்துல இப்ப இருக்கு. மத்த 4 எடுத்துட்டாங்க, இப்ப அந்த ஸ்பெஷல் உடை இருக்கின்றது. అక్కడ చూసినట్టు అటువంటి వస్త్రము అనగా ప్రభు యొక్క శరీరం మీద ఆ యొక్క వస్త్రం విచిత్రమైనటువంటి వస్త్రంగా ఉన్నది. இப்ப அந்த உடை எப்படி இருக்கு? ఆ యొక్క వస్త్రం ఏ విధంగా ఉన్నది? எப்படி இருக்கு? ఏ విధంగా ఉన్నది? சிவந்த நிறத்தில் இருக்கின்றது. అది ఎరుపు రంగులో ఉన్నది. எப்படி? ఏ విధంగా? அந்த உடைதான் அவருடைய சரீரத்தை ஒட்டி இருக்கக்கூடிய உடையாக இருக்கின்றது. ఆ యొక్క వస్త్రమే ఆయన శరీరాన్ని అతుక్కొని ఉన్నటువంటి వస్త్రముగా ఉన్నది. அவருடைய காயத்தினாலே உண்டான அந்த விலையேறப்பட்ட அந்த காயத்தினால் உண்டான ரத்தமானது இந்த வஸ்திரத்தில முழுவதுமாக அங்கே கரைகளாக இருக்கிறதை பார்க்க முடியும். ఆయన శరీరం చూస్తుంటే రక్తం అంతా కూడా ఈ యొక్క వస్త్రము నిండా కరలుగా కనబడుతుంది. 25வது வசனத்திலே 25వ వచనములో அங்கே நின்று கொண்டிருந்தார்கள் என்று நாம் அங்கே பார்க்கின்றோம். నిలబడి ఉన్నారని చూస్తున్నాము. நின்று கொண்டிருந்தார்கள். వారు నిలబడి ఉన్నారు. நின்று கொண்டிருந்தார்கள். వారు నిలబడి ఉన్నారు. என்ன அர்த்தம்? అంటే ఏమని అర్థం? அதை பார்த்து கொண்டு நின்று கொண்டிருந்தார்கள். అది చూస్తూ నిలబడిపోయారు. அந்த தாயினுடைய இருதயம் எப்படி இருந்திருக்கும் யோசித்து பாருங்க. ఆ యొక్క తల్లి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. இந்த వస్త్రத்தை என் மகனுக்காக நான் தைத்து கொடுத்தது. ఈ యొక్క వస్త్రము నా కుమారునికి నేను కుట్టించింది. இது என்னுடைய அன்பின் அடையாளமாக இருக்கின்றது. ఈ యొక్క ప్రేమ గుర్తుగా ఉన్నది. அவன் அழகாக இருக்க வேண்டும் என்று நான் தைத்து கொடுத்த வஸ்திரம் இது. అందంగా ఉండాలని నేను కుట్టించిన వస్త్రం ఇది. ஆனால் இந்த வஸ்திரம் இப்பொழுது சிவந்த நிறத்தில் இருக்கின்றது. కానీ ఈ యొక్క వస్త్రం ఇప్పుడు ఎరుపు రంగుకు మార్చబడింది. அந்த வஸ்திரம் இப்பொழுது உரியப்படுகின்றது. ఆ యొక్క వస్త్రం ఇప్పుడు తీయబడుతుంటుంది, లాగబడుతుంది. அந்த வஸ்திரம் எடுத்து ఆ యొక్క వస్త్రాన్ని తీసి சீட்டு போடுகிறார்கள். ఆ యొక్క వస్త్రాన్ని చీట్లు వేసుకుంటున్నారు. இதை பார்த்து கொண்டிருக்கும் பொழுது, చూస్తూ ఉన్నప్పుడు இப்பொழுது ஆண்டவர் சொல்லுகின்றார், ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చెప్తున్నాడు, தாயே, తల్లి, உன் மகன், ఇదిగో నీ కుమారుడు. அழாத, ఎడవద్దు, அழாத. ఎడవద్దు. நீ எனக்காக அனுபவித்த கஷ்டம் அதிகம். నీవు నా కొరకు అనుభవించిన కష్టం అది ఎక్కువ. எனக்காக நீ அவமானப்பட்டாய். నా కొరకు నువ్వు అవమానం భరించావు. நிந்தைகளை அனுபவித்தாய். నువ్వు నిందలను భరించావు. சொல்லத்தகாத வார்த்தைகளை எல்லாம் மரியாதை சொன்னார்கள். చెప్పకూడని మాటలన్నీ కూడా మరియని చెప్పారు. நீ எனக்காக அனுபவித்த அவமானங்கள் எவ்வளவு அதிகம்.
నీవు నా కొరకు అనుభవించినటువంటి ఆ యొక్క అవమానాలు ఎంత ఎక్కువ, எவ்வளவு அதிகம். ఎంత ఎక్కువ. உன் கணவனை நீ இழந்த போதிலும் கூட நீ செய்ய வேண்டிய கடமைகளை எல்லாம் நீ செய்து கொண்டு வந்தாய். నీ యొక్క భర్తను కోల్పోయినప్పుడు కూడా నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలను జరిగించావు. நான் இப்பொழுது அனுபவித்துக் கொண்டிருக்கக்கூடிய இந்த வேதனை எல்லாம் உன்னுடைய மகனாக அல்ல, தேவகுமாரனாக நான் இதை நிறைவேற்றிக் கொண்டிருக்கின்றேன். నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా నీ కుమారునిగా కాదు, దేవుని కుమారుని అనుభవిస్తున్నాను. நான் நிறைவேற்ற வேண்டிய கடமையை நான் செய்து கொண்டிருக்கின்றேன். నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను నెరవేరుతున్నాను. நீ அழாதே, నువ్వు ఏడవద్దు. இதோ உன் மகன், ఇదిగో నీ కుమారుడు, இதோ உன் மகன், ఇదిగో నీ కుమారుడు. யோவானே, యోహానే, இதோ உன் தாய், యోహాను, ఇదిగో నీ తల్లి, என்னை நேசித்த தாய், నన్ను ప్రేమించిన எனக்காக తల్లి, எல்லாவற்றையும் செய்த தாய், నా కొరకు అన్ని చేసిన எனக்காக తల్లి, எல்லாவற்றையும் நஷ்டப்பட்ட தாய், నా కొరకు అన్ని నష్టం చేసుకున్న తల్లి, எனக்காக எவ்வளவு வேணாலும் நான் அடிமை. இதோ இந்த குமாரன் இந்த உலகத்துல பிறந்து வளர்கிறதற்காக என்ன வேண்டுமானாலும் தாங்குகிறதற்கு நான் தயாராக இருக்கிறேன் என்று ஒப்பு கொடுத்த இந்த தாயாக இருக்கின்றார். ఇదిగో ఆమె దాసురాలుగా నీ కొరకు నేను ఈ లోకంలో ఏదైనా చేయడానికి ఇష్టంగా ఉన్నానని చెప్పి తను తగ్గించుకున్నటువంటి నా కొరకు ఎంతో కష్టం అనిపించినటువంటి తల్లి. இதோ இந்த தாய், ఇదిగో తల్లి, அவளை பார்த்துக்கோ, ఆమెను చూసుకో, அவளை பார்த்துக்கோ. ఆమెను చూసుకో. ஆண்டவர் கடந்து போன பிறகு ప్రభు వెళ్ళిపోయిన తర్వాత யோவானால் ஆறுதல் படுத்தப்பட்டவளாக மரியாள் காணப்படுகிறார். యోహాను ద్వారా ఆదరించబడిన మరియగా చూస్తున్నాం. நான் இப்படி சொல்லி முடிக்கலாம்னு நினைக்கிறேன். నేను ఈ విధంగా చెప్పి ముగించాలనుకున్నాను. ஆண்டவர் இந்த நிலையை அடைகிறதற்கு என்ன காரணம்? ஆண்டவர் இந்த நிலையை அடைகிறதற்கு என்ன காரணம்? ప్రభువు యొక్క స్థితిని అనుభవించడానికి కారణం ఏంటి? அப்போஸ்தலர் நடபடிகள் 1ஆம் அதிகாரம் అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 14வது வசனத்துல 14వ వచనము. அங்கே இவர்கள் எல்லாரும் ஸ்திரீகளோடும் இயேசுவின் தாயாகிய மரியாளோடும் அவருடைய சகோதரரோடும் ஒருமனப்பட்டு ஜெபத்திலும் வேண்டுதலிலும் தரித்திருந்தார்கள். వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. நல்லா கவனிங்க, బాగా గమనించండి. இதோ உன் தாய், ఇదిగో నీ తల్లి, இதோ உன் மகன். ఇదో నీ కుమారుడు. இதை சொல்லுவதற்கு முன்பு ఇది చెప్పడానికి ముందు மரியாள் சிலுவையை முழுவதும் பின்தொடர்ந்து கொண்டே இருந்தார். ఆమె సిలువను పూర్తిగా ఆమె వెంబడిస్తూనే ఉంది. நல்லா கவனிங்க, బాగా గమనించండి. சிலுவையை பின்தொடர்ந்து கொண்டே இருந்தார். సిలువను ఆమె వెంబడిస్తూనే ఉంది. எது முதற்கொண்டு? దేన్ని మొదలుకొని? அவர் கைது செய்து விசாரிக்க ஆரம்பித்தது முதற்கொண்டு, ఆయన ఖైదు చేయబడి విచారణ ప్రారంభించిన దినం నుండి. அதன் பிறகு దాని తర్వాత அவர் அடிக்கப்பட்டார். ఆయన కొట్టబడ్డాడు. யார் பார்த்தா? ఎవరు చూశారు? தாய் பார்த்தார். తల్లి చూసింది. பிறந்த நாள் அடித்தார்கள், ఆయనను కొరడాలతో కొట్టారు. அவங்க பார்த்தாங்க. ఆమె చూసింది. சாட்டியால கிழித்தார்கள், కొరడాలతో కొట్టారు. மரியாள் பார்த்து கொண்டிருந்தார். మరియా చూస్తూ ఉంది. அவர் முகத்திலே துப்பினார்கள், ఆయన ముఖం మీద ఉమ్మూశారు. மரியாள் பார்த்து கொண்டிருந்தார். మరియా చూస్తూ ఉంది. அவருடைய சிலுவையை சுமந்து கொண்டு போகும் பொழுது மரியாளும் பின்தொடர்ந்து கொண்டே போனார். ఆయన సిలువను మోస్తూ వెళ్తున్నప్పుడు మరియా కూడా ఆయనతో కూడా వెళ్తూ వచ్చింది. யோசித்து பாருங்க, ఆలోచించి చూడండి. ஆனால் 1ஆம் அதிகாரத்துல కానీ 1వ అధ్యాయంలో பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ளுகிறதற்கான எதிர்பார்க்கிறவருடைய பட்டியலில పరిశుద్ధాత్మను పొందుకొనుటకు ఎదురు చూసేటటువంటి పట్టికలో யார் இருக்கிறாங்க? ఎవరున్నారు? மரியாளும் இருக்கிறார். మరియాలు ఉన్నది. இப்போ இயேசுவின் தாயாகிய மரியாள் இல்ல, ఇప్పుడు యేసు యొక్క తల్లి అయిన మరియ కాదు, இயேசுவின் சீஷியாகிய மரியாள். యేసు యొక్క శిశురాలైనటువంటి మరియ. எனக்கும் இந்த ரட்சிப்பு வேண்டும், నాకు కూడా ఈ రక్షణ కావాలి. இந்த ஆண்டவர் இவ்வளவு பாடுகளை அனுபவித்தது என் மகன் ஒருபுறம் இருக்கட்டும், ఈ ప్రభువు ఇన్ని శ్రమలు అనుభవించింది ఒక పక్క ఉండని, என் மகன் அது ஒரு నా కుమారుడు అనుభవించిన ఒక పక్క నుండి, அதை தாண்டி అది దాటి இவர் என்னுடைய ரட்சகர், ఆయన నా రక్షకుడు, அவர் உலக ரட்சகர், ఆయన లోక அவர் రక్షకుడు, என் ரட்சகர், ఆయన నా என் రక్షకుడు. பாவத்திலிருந்து மீட்டெடுப்பதற்காகவே அவர் இந்த உலகத்திலே பிறந்தார், அதற்கு நான் ஒரு கருவி என்பதை மரியாதை உணர்ந்து கொண்டார் என்று சொல்லி நாம் அங்கே பார்க்கின்றோம். నా పాపను క్షమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికి నేను ఒక వస్తువు, నా పాత్రగా ఉన్నటువంటి ஆண்டவரை பயன்படுத்தி கொண்டார் என்பதான உணர்வு மரியாளுக்கும் அங்கே உண்டானதினாலேதான் அந்த ரட்சிப்பின் காரியத்திலே அவர்களும் என்ன செய்தார்கள்?
தன்னை ஈடுபடுத்திக் கொண்டார்கள் என்று நாம் பார்க்கின்றோம். ఆయన ఒక పాత్రగా నన్ను ఉపయోగించుకున్నటువంటి విషయాలు ఆమె గ్రహించిన దాన్ని బట్టి ఆమె అక్కడ చూసినట్లయితే ఆమె ఒక పాత్రగా ఉపయోగపడింది. இயேசுவின் தாயாகிய மரியாள், యేసువిన్ తల్లి అయిన మరియ. ஆனால் அவர்களுக்கும் என்ன வேண்டும்? కానీ ఆమె కూడా ఏమి కావాలి? பாவ மன்னிப்பு வேண்டும், పాప క్షమాపణ కావాలి, ரட்சிப்பு வேண்டும், రక్షణ కావాలి, பரிசுத்த ஆவியானவர் வேண்டும். పరిశుద్ధ ఆత్మ కావాలి. அவர்களும் கர்த்தருக்காக சாட்சியாய் வாழ்ந்து மரித்தார்கள். ఆమె కూడా ప్రభువు కొరకు సాక్షిగా జీవించి మరణించింది. அவர்கள் மரித்தது எபேசுவிலே என்று சொல்லுகிறார்கள். ఆమె మరణించింది ఎబేసులో అని చెప్తున్నారు. కారణం யோவானும் அங்கேதான் மரித்தார். కారణం ఏంటంటే యోహాను కూడా అక్కడే మరణించాడు. மரிக்கிற வரைக்கும் யோவான் மரியாளை விடவில்லை. మరణ పర్యంతము అంటే మరణించేంత వరకు యోహాను మరియను వదిలిపెట్టలేదు. விடவே இல்லைங்க. వదిలిపెట్టలేదండి. என் ஆண்டவரின் నా యొక్క ప్రభువు యొక్క తల్లి அந்த பொறுப்பை விடாமல் எபேசு வரைக்கும் அழைத்து கொண்டு சென்றார். அங்கே அவள் மரித்தாள். அவளுக்காக ஒரு நினைவிடம் இன்றைக்கும் கட்டப்பட்டு இருக்கின்றது எபேசுவிலே. ఎబేసు సంఘం వరకు ఆయన వదలకుండా ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆ యొక్క చిహ్నముగా అక్కడ సమాధి కట్టబడింది. ఓకే, நீங்க ரட்சிக்கப்பட்டீங்களா? మీరు రక్షించబడ్డారా? பாவ மன்னிப்பை பெற்றீங்களா? మీరు పాప క్షమాపణ పొంది ఉన్నారా? மரியாளுக்கும் பாவ மன்னிப்பு வேண்டும் என்றால், మరియకు కూడా పాప క్షమాపణ కావాలి అంటే, மரியாளுக்கும் ரட்சிப்பு வேண்டும் என்றால், మరియకు కూడా రక్షణ కావాలంటే உங்களுக்கும் வேண்டும். నీకు కూడా కావాలి. ஆண்டவரை நம்புங்கள். ఈ ప్రభువు నమ్మండి. கல்வாரி சிலுவையில் ஆண்டவர் அனுபவித்த எல்லா வேதனைகளும் உனக்காகவும் என்பதை சிந்தித்து பாருங்கள். ఆ ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో పొందినటువంటి వేదనలను నీ కొరకని గమనించండి. அதை உணர்ந்து அவரிடத்துல வந்து பாவ அறிக்கை செய்து என்னை ஏற்றுக்கொள்ளும் மன்னியும் என்று நீங்கள் கேட்பீர்களானால், అది గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు నన్ను రక్షించమని అడిగినట్లయితే நிச்சயமாக உன்னையும் மன்னித்து அவர் ஏற்றுக்கொள்ளுவார். ఆయన నిశ్చయముగా నిన్ను క్షమించి ఆయన అంగీకరిస్తాడు. மரியாளிடத்திலிருந்து கற்றுக்கொண்ட பாடங்களை மறக்க வேண்டாம். మరియా జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మర్చిపోవద్దు. முதல் మాట, நான் அடிமை, నేను నీ దాసురాలని. இந்த அடிமை என்ற வார்த்தையில எவ்வளவு கஷ்டங்கள் இருக்கிறது, ஆனாலும் அதை பொறுத்து கொண்டு கர்த்தருக்காக பிரயாசப்பட்டவளாக இருக்கின்றார். ఆ యొక్క దాసురాలనే మాటలో ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా అనుభవించి ఆమె ప్రభు దాసురాలుగా ఉన్నటువంటి அப்பேற்பட்ட ஒரு அடிமை என்ற நிலையில நாமும் கர்த்தருக்காக வாழ்வோமாக. ఆ విధంగా మనం కూడా దాసులం అనేటువంటి ఉద్దేశంతో కూడా జీవిద్దాం. தேவன் தாம் இந்த வார்த்தைகள் நமக்கு దేవుడి యొక్క మాట దీవించుగాక. வாய்ப்பு கொடுத்த குடும்பத்தாருக்கும் சபையாருக்கும் கர்த்தர் நாமத்தில் நன்றிகளை, అవకాశం ఇచ్చినటువంటి కుటుంబానికి సంఘస్థులకు నా హృదయపూర్వక சேர்ந்து வந்திருக்கிற எல்லாருக்கும், மூப்பர்கள், ஊழியர்கள், విశ్వాసిகள் எல்லாருக்கும் கர்த்தர் நாமத்தில் நன்றிகளை தெரிவித்து చేరి వచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు, విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు మనతో కూడా తన దాసుని ద్వారా చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడి ఉంటున్నారు. இதுவரைக்குமாக கர்த்தருடைய தாசனை கொண்டு கர்த்தர் நம்மோடு கூட அருமையான வார்த்தைகளை நம்மோடு கூட பேசி இருக்கிறார். అందరికీ అర్థమయ్యే రీతిలో, எல்லோருக்கும் புரிகிற ஒரு தருணமாக அல்லது భాషயாக. కాబట్టి విన్న మాటలను హృదయం అనే పలక మీద రాసుకుని ఒక్కొక్క సహోదరి కూడా మరి వలె జీవించుటకు దేవుడు సహాయం చేయనుగా. கேட்கப்பட்ட வார்த்தையை இருதயம் என்கிற பலகையில எழுதி கொண்டு ஒவ்வொரு சகோதரியும் மரியாதை போல வாழ்வதற்கு நாம் முயற்சி செய்வோமாக. వాక్యం అందించిన దేవుని సేవకుడు ఆ యొక్క జాన్ కుమార్ గారికి, తర్జుమా చేసిన రవికుమార్ గారికి ప్రభు నామ పేట వందనాలు తెలియజేస్తున్నాం. கர்த்தருடைய வார்த்தையை பகிர்ந்து கொடுத்த கர்த்தருடைய தாசன் ஜான் மார்க் அவர்களுக்கும், மொழியாக்கம் செய்த ரவிக்குமார் அவர்களுக்கும் கர்த்தருடைய நாமத்தினாலே என்னுடைய நன்றியை நாங்கள் தெரிவித்துக் கொள்கிறோம். ఇప్పుడు చెప్పబడిన వాక్యం ఆశీర్వాదం కొరకై ఇద్దరు సహోదరులు ప్రార్థన చేస్తారు. இப்போது சொல்லப்பட்ட அல்லது விதைக்கப்பட்ட கர்த்தருடைய வார்த்தைக்காக 2 சகோதரர்கள் முன்வந்து ஜெபிப்பார்கள். మన మధ్యలో సహోదరు రాగాల్యాండ్ తూత్తుకుడి నుండి వచ్చిట్టున్నారు. நம்ம மத்தியிலிருந்து தூத்துக்குடி ராகாலாண்ட்ல இருந்து சகோதரன் வந்திருக்கிறார். ఆ సహోదరు మొదటగా ప్రార్థన చేస్తారు. முதலாவது அந்த சகோதரன் வந்து ஜெபிப்பார். ఆ తర్వాత కృపరావు గారు ప్రార్థన చేస్తారు. அதுக்கு பிற்பாடு நம்ம கிருபரா அண்ணா அவர்கள் வந்து ஜெபிப்பார்கள். క్లుప్తంగా వారు ప్రార్థించవలసిందిగా కోరుతుంటారు. சுருக்கமாக ஜெபிக்கும்படி கேட்டுக்கொள்கிறோம். நாம் ஜெபிக்கிறோம். எங்களை மிகவும் அதிகமாக நேசிக்கிற ஜீவன் நல்லபிதாவே, இந்த அருமையான மாலை வேலைக்காக முதுகிறோம், உங்களை ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இவ்வளவு நேரமாக உங்களுடைய சமூகத்தில் நாங்கள் மரியாதை பற்றி அதை பற்றி நாங்கள் கேட்கவும், அதை எங்களுடைய வாழ்க்கையிலே நாங்கள் அபியாசிப்படுத்திக் கொள்ளவும், அதை ஒரு விஷயங்கள் ஞாபகப்படுத்தி தயவுக்காக உண்மை துதிக்கிறோம், உண்மை ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. அதை எங்களுடைய
எங்களுடைய தனிப்பட்ட வாழ்க்கையிலும் எங்களுடைய குடும்ப வாழ்க்கையிலும் நாங்கள் அதை சீர்திருத்தி இது எது தவறு செய்திருந்தாலும் அதை நாங்கள் திருத்திக் கொள்ள எங்கள் இந்த நேரத்தை எங்கள் அபிதாசன் மூலமாக நீங்கள் ஞாபகப்படுத்த தேவைக்காக உங்கள் துதிக்கிறோம், உங்கள் ஸ்தோத்திரம் ஆண்டவரே. தொடர்ந்து இந்த வேலையை ஆசிரித்து வருத்துங்க. இயேசு கிறிஸ்து நாமத்தில் ஜெபிக்கிறோம், ஜீவனுள்ள பிதாவே. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మా నిరీక్షణకు ఆధారంగా నీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టి మా మనసారా స్తుతులు స్తోత్రం చేస్తున్నాము నాయన. మమ్మల్ని ప్రేమించి ఇది మధ్య కాచి కాపాడి ఈ రాత్రి సలవుడు సమయాన మా పేరు గృహంలో నుంచి చేరి సహోదరుడు రాజ్ కుమార్ను దేవాలను ప్రేమించిన పిల్లల విషయమై తీరావడానికి మధ్య కొరకుగా స్తోత్రాలు చేస్తున్నాం. నేటికి మంచి సమయంలో తండ్రి ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో దేవా మరియా ఎలాగో ఉత్తమమైన దాన్ని సేవ చేసిందో తెలుస్తలేని మరియాని ఆమెను గుణలక్షణాల గురించి ధ్యానం చేసి భాగ్యం మధ్య చేసామని స్తోత్రములు. నీ దాసుని నైనా నిలబెట్టుకొని ప్రభా ఈ ఆత్మీయ ప్రయాణంలో కుటుంబాలు ఉన్నటువంటి మా ప్రియులు అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వారునైనా ఎలాంటి అనుభవంలో సాగాలను మరి అలాంటి దీనమనసు కలిగి దీనత్వం కలిగి తను తాను తగ్గించుకొని పరిచయం చేసిందో ఆ ప్రియ ప్రభువుకునైనా జన్మస్థానం ఇచ్చిందో అనే విషయాలు తండ్రి లోతైన అనుభవాలు ఉండా ఈ దినాల్లో మనం నేర్పిస్తున్నది స్తోత్రాలు చేస్తున్నాం. నేటికి తండ్రి ఈ డిసెంబర్ 25వ తారీఖు నుండి ఇలాగో వెనువెంట మరియా యేసేవుల గురించి యేసుక్రీస్తు యొక్క పొడుగుల గురించి మేము వినే భాగ్యము దయచేస్తూ స్తోత్రము. మననైనా ఈ మాటలు విన్న మా జీవితాలలో మా కుటుంబాలలో మా ఆత్మీయ ప్రయాణంలో తండ్రి మేము నాయన ఇలాగ నడుచుకుంటూ ప్రభా ఇలాగ ఈ భూమిపైన మహింపరుస్తూ ప్రభా మరియా ఎలాగునైనా నిన్ను మహింపరిచిందో అలాగే మేము కూడా మహింపరచడానికై మమ్మల్ని మా కుటుంబాలను నీవు నడిపించమని సిద్ధపరచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చేయించండి. మరి ప్రభా మాట విన్న మా జీవితాల్లో ఆ నడుచుకుంటుకై నడిపించండి, సహాయం చేయండి. యథాసులనైనా నిలబెట్టుకొని నీవు అందించిన నిశ్చేషమైన మాటకి స్థుతిస్తూ కనిపిస్తూ ఘనత మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఇద్దరు సహోదరులకు ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ஜெபித்த 2 சகோதரர்களுக்கு கர்த்தருடைய நாமத்தினால் நன்றியை தெரிவிக்கிறோம். ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయానికి మనం వచ్చుంటున్నాం. ஒரு முக்கியமான காரியத்துக்குள்ளாக நாம் கடந்து வந்திருக்கிறோம். దేవుడు తాను ప్రేమించి రాజ్ కుమార్ దేవుడిని ఆశీర్వదించి అనుగ్రహించిన కుమారునికి నామకరణం చేయబడిపోతుంటుంది. இந்த நேரத்திலே கர்த்தர் சகோதரன் ராஜ்குமாரையும் திவாரையும் நேசித்து கொடுத்த ஆண் பிள்ளையினுடைய பெயர் சூட்டு நிகழ்ச்சியானது நடக்க இருக்கிறது. ఆ కార్యక్రమం యాకోబు జరిగిస్తారు. அந்த காரியத்தை சகோதரர் யாக்கோபு அண்ணா அவர்கள் நடத்துவார்கள். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఉండావதாக. ఇంతవరకు యొక్క స్థితి కూడికలో నామకరణ కార్యక్రమంలో మనం దేవుని వాక్యము విని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. இதுவரைக்குமாக இந்த ஸ்தோத்திர கூட்டத்திலும் இந்த பெயர் சூட்டும் விழாவிலே கர்த்தருடைய நாமத்துக்கு மகிமையாக கர்த்தருடைய வார்த்தைகளை கேட்டு நம்முடைய ஆவிக்கேற்ற நிலைமையிலே நாம் வளர்ச்சி அடைவதற்கு ஏதுவான வார்த்தைகளை நாம் கேட்டிருக்கிறோம். ఈ సమయంలో సహోదరుడు రాజ్ కుమారుడు అలాగే దివోరాను ప్రేమించిన குமாரனுக்கு நாமகரணம் செய்யப்பட்டோம். இந்த நேரத்திலே சகோதரர் ராஜ்குமாரையும் திவாரையும் நேசித்து கொடுத்த ஆண் பிள்ளையினுடைய பெயர் சூட்டு நிகழ்ச்சியானது நடக்க இருக்கிறது. ఈ సందర్భాల్లో పేరు అనేది చాలా ప్రాముఖ్యతను వహిస్తుంది. அநேக நேரங்களில் பெயர் என்பது மிக முக்கியத்துவமான அந்த நிலைமையை வகுக்கிறது. కానీ సభగా చేరి వచ్చారు కనుక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే இங்கே சபையாக சேர்ந்து வந்தது நிமித்தமாக நான் சொல்ல விருப்பப்படுகிறது என்னவென்றால் చాలా మంది బంధువులను రక్త సంబంధికులను
సంఘాన్ని పిలిచి పేరు పెడుతున్నాం. அநேக விதமான உறவினர்களும் சபையில் இருக்கிறவர்களும் மூப்பர்களும் இங்கே அநேக சகோதர சகோதரிகளை அழைத்து கொண்டு நாம் வந்து பெயரை வைக்கிறோம். దేవుని గణపరుస్తూ సంఘానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించి పెట్టే ఈ పేరు మళ్ళా మధ్యలో మార్చండి. இங்கே கர்த்தருடைய நாமத்துக்கு மகிமையாகவும் சபையாக கூடி வந்து வைக்கிற பெயரை நீங்கள் இடையிலே மாற்ற வேண்டாம் என்று சொல்லுகிறோம். ముందుకైనో లేకపోతే దానికైనో దీనికైనో పేరు యొక్క నిజమైన అర్థాన్ని మార్చు. நீங்கள் செல்லத்துக்காக அழைக்க அந்த பெயரை மாற்றி வேறொரு விஷயத்துக்காக அது மாற்ற வேண்டாம் என்று சொல்லுகிறோம். వేరొకటి పిలవటానికి మన పేర్లు పెట్టి மற்றொரு பெயரை அழைப்பதற்காக நாங்கள் இந்த பெயரை வைக்கிறோம். దేవుని సముఖంలో ఏ పేరు అయితే పెడుతున్నామో దాన్ని పిలవటానికి ప్రయత్నం. கர்த்தருடைய சமூகத்துல எந்த பெயரை வைக்கிறோமோ அதை அழைப்பதற்கு நாம் ஏற்படுவோம். ఈ కాలంలో మనం ఏం చేస్తామంటే 2-3 పేర్లు కలిసి పెడతాం. இன்றைய நாட்களில் நாம் என்ன செய்கிறோம்? 2-3 நபர்களாக சேர்ந்து பெயர்களை దాన్ని పెద్ద చేస్తాం. சிறிய பெயரை பெரிய பெயராகிறோம். దాంట్లో కావాలంటే మీరు ఆ దాంట్లో నుంచి ఒక దాన్ని కట్ చేసుకుని పిలవండి సందర్భాలు. சொல்லப்பட்ட பெயர்ல இருந்து ஒரு பகுதியாவது எடுத்துக்கொண்டு சொல்லலாம். కానీ అందుకని పూర్తిగా దాన్ని మార్చేసి వేరే పేర్లు పిలవలేదు. ஆனால் வைத்த பெயரை முழுமையாக மாற்றிவிட்டு வேற பெயரை చాలా మంది అలా పిలవటం మనం గమనిస్తున్నాం. இன்னும் அநேக நபர்கள் அவ்விதமாக அழைக்கிறதை நாங்கள் பார்க்கிறோம். ఇదంతా మంచిది కాదు, அது நல்லதல்ல. కనుకనే ఈ సభలో మీకు తెలియజేస్తున్నాం. இந்த சபையில நாங்கள் அல்லது இந்த இடத்துல உங்களுக்கு அறிவிக்கிறோம். ఈ సమయంలో సహోదరులు రాజకుమారు దేవోరా కుమారుని తీసుకొని రావాలని ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం. இந்த இடத்துல சகோதரர் ராஜ்குமார் தேவரம் பிள்ளையை அழைத்துக் கொண்டு வரும்படி அறிவிக்கிறோம். మనం దేవుని వాక్యంలో చదువుతాం. கர்த்தருடைய வசனத்திலே நாம் வாசிப்போம். కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము గర్భఫలమైన బహుమానం. பிள்ளைகள் கர்த்தரால் வருகிற ஈவு கர்த்தரால் கொடுக்கப்படுகிற அது சுதந்திரமாக இருக்கிறது. అలాగైతే సహోదరుడు రాజకుమారును దేవోరాను ప్రేమించి ఒక చక్కటి మగబిడ్డను వారికి దయచేశాడు. கர்த்தர் சகோதரர் ராஜ்குமாரின் தேவரை நேசித்து ஒரு அழகான ஆண் பிள்ளையை கொடுத்திருக்கிறார். కొన్ని సందర్భాల్లో మొదటిగా ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లోడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. அநேக இடங்களிலே பார்க்கும்போது முதலாவது பெண் பிள்ளை பிறந்த உடனே இரண்டாவதாக ஆண் பிள்ளை பிறக்க வேண்டும் என்பதை எல்லோரும் விருப்பப்படுவோம். లేకపోతే మగబిడ్డ పుడితే ఆడబిడ్డ కావాలని కోరుకుంటాం. இல்லை என்றால் ஆண் பிள்ளை பிறந்தால் பெண் பிள்ளை பிறக்க வேண்டும் என்று எதிர்பார்ப்போம். కానీ వారిని ప్రేమించి మొదటిగా కుమార్తెని ఇచ్చారు, ఇప్పుడు కుమారుని ఇచ్చారు. கர்த்தர் அவர்களை நேசித்து முதலாவது பெண் பிள்ளை கொடுத்தார், இப்போது இரண்டாவதாக ஆண் பிள்ளை கொடுத்திருக்கிறார். కొందరు పేరు పెట్టేటప్పుడు ముందుగా దాన్ని ప్రకటన చేస్తారు. ஒரு சில நபர்கள் பெயரை வைக்கும் போது முன்னதாக அதை அறிவிப்பார்கள், తర్వాత పేరు కొరకు ప్రార్థన చేస్తారు, பிற்பாடு அந்த பெயருக்காக ஜெபிப்பார்கள். కనుకనే మనకి ఎలాంటి అలవాటు అంటే ஆனால் நமக்கு இருக்கிற வழக்கம் என்னவாக இருக்கிறது? ప్రార్థనలోనే పేరు పెట్టేస్తాం, ஜெபத்திலே அந்த பெயரை வைப்போம். కనుకనే అందరం తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థనలో ఈ యొక్క నామకరణ వచ్చాం. நாம் தலங்களை வணங்குவோமானால் ஜெபத்திலே இந்த பெயருடைய நாம் வைப்போம். మహాపరిశుద్ధుడు వరకు పరలోక తండ్రి, గరుడు దేవ స్తోత్రాలుగా నీ ఘనమైన పరిశుద్ధ నామములకు ఎరలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం పేరులో యొక్క స్తుతి కూడికు మేము అందరము స్థానిక సంఘంగా నాయన బంధువులుగా రక్త సంబంధికులుగా చేరి రావటానికి కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశేషంగా నాయన ఈ సమయంలో మరి సహోదరుడు నీ దాసుడైన రాజ్ కుమార్ను అలాగే సహోదరి దిబోరాను ప్రేమించి అనుగ్రహించిన ఈ యొక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు నాయన కోరుకున్న విధంగా ముందుగా కుమార్తె, ఆ తర్వాత కుమారుని ఇచ్చి అందుకై నేను స్తుతిస్తున్నాను. నాయన నీవు అడిగిన దాన్ని ఇచ్చే దేవుడు అయినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములు జోషియా డానియల్ అని ఈ బిడ్డకు నామకరణం చేస్తుండగా నీ కృపలో ఈ బిడ్డను దీవించమని నీ సముఖంలో ప్రార్థిస్తున్నా. నాయన జోషియా అనే వ్యక్తి ఎలాగూ నీ కొరకు నువ్వు చెప్పిన మాటకు లోబడి నాయన కార్యాలను జరిగించాడో, దానియేలు ఎలాగ జరిగించాడో అలాగే జోషియా డానియల్ ఇద్దరు పేర్లు కలిగిన ఈ చిన్న బాబు రాబో దినాల్లో ఎదిగి నాయన గొప్పవాడై నాయన నీ నా మహిమార్థమై జీవించడానికి నీ కృప చూపించమని నీ సముఖంలో ప్రార్థిస్తున్నా. నాయన ఒక ఉద్దేశంతో వీరికి బిడ్డనిచ్చావు. రాబో దినాల్లో ఇప్పుడే నాయన నీ వాక్యంలో మేము విన్నట్టుగా ఆ ఉద్దేశాలను వారు గుర్తించి బిడ్డను పెంచడానికి సహాయం చేయమని నీ సముఖంలో ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నాయన వారికి నీవు బహుమానంగా ఇచ్చావు. ఆ బహుమానము నాయన విలువైనదిగా మారాలి కనుకనే నీవు సహాయం చేయమని నీ సముఖంలో ప్రార్థిస్తున్నా. రాజకుమారు దివారు వారి సేవకే వచ్చారు కనుక నాయన ఈ బిడ్డ రాబో దినాల్లో
నీకు ఉపయోగపడే పాత్రగా ఉండినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీకే ఘనత మహిమ బిడ్డ తెచ్చుకోమని పెడుతున్నా. మేమందరము చేరి వచ్చి బిడ్డకి లాగు నామకరణం చేయటానికి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె ఏం పేరు? ఓకే. ఈ సమయంలో మనము నిరీక్షించి ప్రార్థించే రీతిగా ఆ యొక్క నామకరణ కార్యక్రమం చక్కగా జరుగుటకు దేవుడు సహాయం చేశాడు. இந்த நேரத்திலே நாம் எதிர்பார்த்து கொண்டிருந்த அந்த பெயர் சூட்டும் நிகழ்ச்சியானது கர்த்தருடைய நாமத்தினாலே நடைபெற்றது. ఆ కార్యం జరిగించిన యాకోబు గారికి ప్రభువును వందనాలు తెలియజేస్తున్నాను. அந்த காரியத்தை நடத்தின அருமை சகோதரர் ஜேக்கப் அவர்களுக்கு கர்த்தருடைய நாமத்தினாலே நன்றியை தெரிவிக்கிறோம். ఈ సమయంలో ఓట్ ఆఫ్ థాంక్స్ రాజ్ కుమార్ వచ్చి తెలియకొస్తారు. இந்த நேரத்தில் ராஜ்குமார் அவர்கள் வந்து நன்றிகளை சொல்லுவார். చివరి ప్రార్థన దేవుని సేవకులు నెహెమ్యా గారు వచ్చి ప్రార్థించి ఆశీర్వాదంతో కూడా ముగిస్తారు. கடைசியாக சகோதரர் ஊழியக்காரர் நெகேமியா அங்கிள் அண்ணா அவர்கள் வந்து ஜெபித்து இந்த கூட்டத்தை ஆசீர்வாதத்தோடு கூட நிறைவு செய்வார். ஒரு விசை கூட கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. சேர்ந்து வந்திருக்கக்கூடிய யாருக்கும் கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்தில் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். இந்த பேருக்கு உண்டான அர்த்தம், இன்னைக்கு இந்த பேர் வந்து சொல்லப்போனால் இந்த பேர் வந்து இன்னைக்கு நேற்று செலக்ட் பண்ணது கிடையாது. ஒரு 2 வருஷத்துக்கு முன்னாடி செலக்ட் பண்ண ஒரு பெயர். காரணம் என்னன்னா, எனக்கு ஆவிக்குரிய நண்பன் ஒருத்தர் இருக்காரு, எல்லா விதத்துலையும் எனக்கு துணையா இருக்காரு. அவருக்கு பிடிச்ச பெயர் ஜோஷுவா, அந்த பேரும் கலந்து இருக்கணும். அதே போல எங்களுடைய குடும்பத்துல ஒரு பேர் வந்து தொடர்ச்சியா வருது, அதுவும் கலந்து இருக்கணும். அதே போல எங்க குடும்பத்துல இருக்கக்கூடிய துக்கமும் நீங்கும்படியான ஒரு பேரா இருக்கணும். ஸோ இப்படி தேடிக்கிட்டு இருக்கிறப்போ கிடைச்ச பேர் தான் ஜோசியா. கர்த்தர் குணப்படுத்துவார், எங்களை குணப்படுத்திட்டு இருக்காரு. அதே போல தானியல், எங்க அப்பா எனக்கு வைக்கணும்னு நினைச்ச பேரு. ஒரு கட்டத்துல நான் என் பேரையும் மாத்திக்கணும்னு நினைச்சேன், ஆனா முடியல. நான் என் பையனுக்கு இந்த பேரை வைக்கணும்னு ஆசைப்பட்டேன், தானியல். காரணம், தேவன் என் நியாயாதிபதி. கண்டிப்பா எங்களுடைய குடும்பத்திற்கு கர்த்தர் நியாயாதிபதியா இருக்கார். சீக்கிரமா எல்லா விதத்துல இருந்து எங்களை விடுதலை ஆக்குவார் அப்படின்னு ஒரு நம்பிக்கை இருக்கு, விசுவாசிக்கிறோம். அதனால்தான் இந்த பேர் ஜோசியா டேனியல். ஸோ எங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். சேர்ந்து வந்திருக்கக்கூடிய யாருக்கும் ஒரு இசை கூட நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். ஜானன் சொன்னது போல அநேகரை சென்னைக்கு வெளியில அநேகரை செய்திக்காக அழைத்தோம். பட் எல்லாருமே இந்த நாள்ல, நாளைக்கு மதுரையில் இன்னொரு நிகழ்ச்சி இருக்கிறதுனால நாங்கள் அழைச்சி எல்லாருமே அந்த இடத்துக்கு போறேன் அப்படின்னு சொன்னாங்க. ஸோ கடைசியா ஜானன் மேல சீட்டு விழுந்தது. அவர் சொன்ன ஒரு வார்த்தை, கடைசி நிமிடம் வர ட்ரை பண்ணு அப்படின்னு சொன்னாரு. நாங்களும் அப்படிதான் பண்ணோம். அதே போல எங்களுடைய அழைப்பை ஏற்று எங்கள் மத்தியில் வந்து எல்லாருக்கும் ஏற்ற வார்த்தைகளை சொன்ன ஜானனுக்கு எங்களுடைய குடும்பத்தின் சார்பாகவும் சபையின் சார்பாகவும் நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். அதே போல இது முன்பதாக இருந்து நடத்தின பர்மாஸ் அண்ணனுக்கு நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். சபையார், உற்றார் உறவினர்கள், நண்பர்கள் யாவருக்கும் ஒரு விஷயம் கூட நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். சேர்ந்து வந்த யாவருக்கும் அன்பின் விருந்து குடும்பத்தின் சார்பாக ஒழுங்கு செய்யப்பட்டுள்ளது. நீங்கள் இருந்து புசித்து குடும்பத்தை ஆசீர்வதித்து செல்லும்படியாக உங்களை அன்போடு கூட கேட்டுக்கொள்கிறேன். ஒரு விஷயம் கூட, இந்த கூட்டம் இப்படி நடத்தப்படுவதற்கு இது எல்லாமே ஒரு பக்கம் இருந்தாலும் தேவாதி தேவன் துணையா இருந்து நடத்தினதற்காக தேவனை துதிக்கக்கூடியவனாகவும் எந்நேரமும் குடும்பமாக அவரை துதிக்க கடமைப்பட்டவர்களாக இருக்கிறோம் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். இந்த வாய்ப்பை கொடுத்த நடத்துனருக்கு ஒரு விஷயம் கூட நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். అందరికి వందనాలు. చేయకపోతే
తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, ఆకాశ సింహాసనము భూమి పాదపీఠముగా చేసుకొని సకల సృష్టిని పరిపాలిస్తున్న రాజాధిరాజా, ప్రభులకు ప్రభువా, మీ పాదములకు హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అల్పులము, నీచులము, దుర్మార్గులము, దుండగులమై మీకు దూరముగాను శత్రుత్వంతో నింపబడి నిత్య నరకాగ్ని పాత్రులైన నన్ను మమ్మల్ని ప్రేమించి మీరు పరలోకం దిగివచ్చి మా కొరకు కలువరిసిలో మీ యొక్క ప్రాణమును త్యాగం చేసి మీ రక్తమును కార్చి రక్తదారుల చేత మా పాపముల కడిగి శుద్ధీకరించి మమ్మల్ని రాజులుగా, యాజకులుగా, మీ సొత్తుగా మీరు చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతకంటే మరొక మెట్టుగా ప్రభా, ఈ లోకమునకు వెలుగుగాను, ఈ లోకమునకు ప్రభా రుచికరమైన ఉప్పుగా మమ్మల్ని మార్చుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఏమి సంభవించినా జరిగినా సిలువలో వేలాడిన యేసు ప్రభువారిని మహింపరచుటయే మాకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమైనందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ప్రభా నాయన, మా ప్రియ సహోదరుడు డేవిడ్ అన్న, అలాగనే ప్రియ సహోదరి, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారులు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ సమయంలో తండ్రి మీ యొక్క సేవకుడు మా ప్రియ సహోదరుడు రాజ్ కుమార్ను బట్టి, దెబోరాను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి నాయన మీరిచ్చిన ప్రభా సేవా పరిచర్య, అదే సమయంలో కుటుంబాన్ని ప్రేమించి నాయన మీరు అనుగ్రహించిన కుమారుని, కుమార్తెను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా వారి పక్షాన మీరు చేసిన మేళ్ళని తలంచుకొని ప్రభా వారు మాత్రమే సంతోషపడకుండా సంఘమును, బంధుమిత్రులను, నాయన శ్రేయాభిలాషులను పిలిచి మా ప్రభు మాకు చేసిన వచ్చే మేలు చూడుడి అని ప్రభా వారు మిమ్మల్ని గణపరుస్తూ ఉంటుండగా ప్రభా మేము కూడా చేరి ప్రభా మీ యొక్క ఘననామమును ప్రభా ఎచ్చుగా ప్రకటన చేస్తూ ఉంటుండగా మేము కూడా విని అవును మా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడిని ప్రభా గణపరుచున్నట్టుగా మీరు చూపిన కృపలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఈ బాధ్యతలు వహించి నడిపించిన అధ్యక్షుల గారికి, బాధ్యతలు అప్పగలిపిన ఆయన బాధ్యత కలిగిన సంఘాలకు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యం అందించిన మీ దాసుడు ప్రభా నాయన, మరి మాకు కావలసిన ప్రభా ఆత్మీయ ప్రభా ఎదుగుదలకు ప్రభా ఏమైతే మెట్టులుగా ఉంటున్నావో ఆ కార్యములు అందించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా కుమార్తె యొక్క జన్మదినోత్సవాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా మీరు ధరింపజేసినందుకే స్తోత్రాలు నాయన. జాడల సారం వెదజల్లుతూ రాబో కాలంలో ప్రభా ఏ నామకరణం అయితే చేశారో తండ్రి, అలాగూ నాయన మీ కొరకు ప్రభా నాయన ఒక మరియా వలె, ఎస్తేరు వలె ప్రభా నాయన మీ కొరకు ప్రభా ఎదుగుట్టుకున్న తండ్రి నాయన మీ కృప దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో ప్రభా నాయన వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. జోషియా డానియేల్ అని ప్రభా నామకరణం చేయబడి ఉంటుండగా అవును తండ్రి, ఈ కుటుంబానికి తగిన గాయాన్ని స్వస్థపరచు దేవుడు మీరే కాబట్టి అర్థంతో ప్రభా మా దేవుడు మా గాయం స్వస్థపరిచి మమ్మల్ని సరిచేయనని, మా దేవుడు మాకు న్యాయాధిపతి, మాకు తీర్పరి, ఆయనే మాకు సమస్తమని ప్రభా నాయన ఈ రెండు కార్యాలు మీ చేతికి అప్పగించి వారి కుమారునికి నామకరణం చేస్తుండగా తండ్రి నిశ్చయముగా ఈ కుటుంబంలో ఉంటున్న ప్రతి కార్యములను తొలగించి ప్రభా వారి దుఃఖాన్ని సంతోషంగా, ఆనందంగా మార్చి మా దేవుడు మా పక్షాన చేసిన కార్యంలో వచ్చి చూడుడి అని ఒకసారి ప్రభా ఇదే నాయన స్థలంలో అనేకులను పిలిచి ప్రభా మీ నామాన్ని ఘనపరచబోయే ఒక దినాన్ని మీరు ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వేదనను, వారి దుఃఖాన్ని, వారి బాధను మా బాధగా మేము తీసుకొని ప్రభా ప్రార్థన చేస్తుండగా ఈ కుటుంబ పక్షాన గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ నామ మహిమ కొరకై మీరు జరిగించుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించి మీరు చేసిన మేళ్ళన్నింటికీ ఏమిచ్చి రుణం తీర్చుకొనగలము రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య ఐక్యత సహవాసము ఇక్కడ చేరి ఉంటున్న సకల పరిశుద్ధులతోనూ ఈ కుటుంబీకులతోనూ ప్రత్యేకముగా సహోదరుడు రాజ్ కుమార్, దెబోరా వారిని ప్రేమించి వారి పిల్లలతోనూ ఈ దినము నామకరణం చేయబడిన జోషియా డానియేలుతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. ఆమేన్.